వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో ఇవాళ ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా పార్లమెంట్ పోరే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రధానంగా పార్లమెంట్ లో నువ్వా నేనా అనే రకంగా ముందుకు కదులుతున్నారు. మరోవైపు మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునేందుకు కూడా ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహాలు రచిస్తున్నారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేక సమావేశాలు, మరోవైపు ఇన్ఛార్జ్ మార్పు, మరోవైపు ఏకంగా సోనియా గాంధీని కానీ లేకుంటే ప్రియాంకని కానీ రంగంలో దింపి మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో వేసుకునేలాగా కూడా కొంత వ్యూహాలు రచిస్తుంటే, ఓవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ ఆ క్యాడర్ కానీ లేకుంటే గత ఎన్నికల్లో జరిగినటువంటి లాస్ ఏ విధంగా పూడ్చుకోవాలనేది కొంత బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యూహంగా ముందుకు కదులుతున్నటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు జాతీయ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ కూడా ఇప్పటికే అమిత్ షా డైరెక్ట్ గా రంగంలో దిగి మెజారిటీ పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోవాలి. మరోవైపు అయోధ్య రామ మందిరం అంశాన్ని కూడా తెర మీద తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఇవాళ వాళ్ళందరూ కూడా బీజేపీ తరఫున హిందుత్వ ఎజెండాగా ముందుకు కదులుతున్నటువంటి నేపథ్యం కూడా పార్లమెంట్ ఎన్నికల నాటికి ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో పార్లమెంట్ పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ త్రిముఖ పోటీ జరిగే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ ద్విముఖ పోటీగా ఎవరెవరికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ ఉండబోతుందా, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉండబోతుందా, లేకుంటే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మట్ల త్రిముఖ పోటీ ఉండబోతుందా? సో ఏ పార్లమెంట్ సెగ్మెంట్ లో పార్లమెంట్ పోరు ఏ విధంగా ఉండబోతుందని కూడా మాట్లాడదాం. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో కొంత పూర్తి స్థాయిలో సర్వేలు అలాగే స్ట్రాటజీస్ అందించి కొంత సక్సెస్ అయినటువంటి కేస్ స్టడీస్ సంస్థ, మరోవైపు ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనాలకు దగ్గరగా ఇచ్చినటువంటి సంస్థగా కొంత ఆ సంస్థకు పేరుంది. సో ఆ సంస్థ నుంచి కేస్ స్టడీస్ నుంచి మనతో పాటు ఇవాళ ఈ పార్లమెంట్ పోరుకు సంబంధించి డిస్కస్ చేయడానికి పోల్ స్ట్రాటజిస్ట్ గా ఉన్నటువంటి వికాస్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే వికాస్ భాయ్. ఏంటి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి మనం చూస్తే ఎట్లా ఉండబోతుంది? ఓవరాల్ గా ఎంటైర్ తెలంగాణ ముఖ చిత్రం ఏ విధంగా ఉంది పార్లమెంట్ ఎన్నికల నాటికి? సార్ 23 ఎలక్షన్స్ ఎలాగైతే రసవత్తరంగా ఉన్నాయో, అట్ ద సేమ్ టైం పార్లమెంట్ గిట అంతే ఉన్నది. ఇక్కడ గిట ఇదేదో బ్లైండ్ ఎలక్షన్ గా కాకుండా స్పెషల్ కన్సిడరేషన్స్ అన్ని పార్టీస్ తీసుకుంటున్నాయి. సో దీని వల్ల ఎలక్షన్స్ అనేటివి ఎవ్రీ మినిట్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ 3 పార్టీలు వాళ్ళకు మెజారిటీ స్థానాలు కావాలని ఒక అంబిషన్స్ తోటి పనిచేస్తున్నారు. ఎందుకు అని అంటే 28కి ఏ పార్టీ సర్వైవ్ కావాలన్నా 2026లో డీలిమిటేషన్ ఉన్నది. సో వీళ్ళు ఈ డీలిమిటేషన్ ని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవాలంటే ఇక్కడ 2024 పార్లమెంట్ సీట్స్ మాత్రం మాక్సిమం టు మాక్సిమం గెలవడానికి అన్ని పార్టీలు ట్రై చేస్తున్నాయి. సో మాక్సిమం సీట్ ట్రై చేస్తున్నాయి. ఎవరికి ఎడ్జ్ కనిపిస్తే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొంత గవర్నమెంట్ ఫామ్ చేసింది, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఉండింది. కానీ మరి పార్లమెంట్ వచ్చేసరికి ఎట్లా ఉండబోతుంది? అంటే కొంత బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండే అవకాశం ఉందా? జాతీయ పార్టీల మధ్య పోరు ఉంటుందా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ కూడా తనదైనటువంటి పాత్ర పోషించే అవకాశం ఉందా? బీఆర్ఎస్ ని మాత్రం ఈ ఎలక్షన్ లో మాత్రం బీఆర్ఎస్ ని నెగ్లెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు సార్. ఎందుకు అని అంటే వాళ్ళ డౌన్ఫాల్ ప్రతి పార్లమెంట్ లో వాళ్ళ డౌన్ఫాల్ అనేది కనిపిస్తుంది. కాకపోతే ఎక్స్పెక్టెడ్ స్పీడ్ అనేది డిఫరెన్షియేట్ అవుతుంది. సో ప్రతి పార్లమెంట్ లో వీళ్ళకి సంబంధించిన నెట్వర్క్ కావచ్చు, ఛానలింగ్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కోఆర్డినేషన్స్ ప్రాపర్ గా ఇంకా వాళ్ళ స్టాండ్ స్టిల్ లో ఉన్నాయి, స్టేటస్ కు మెయింటైన్ చేస్తున్నారు. సో వాళ్ళు క్యాండిడేట్ సెలెక్షన్ కావచ్చు, వాళ్ళ ఎజెండా, సో ఇవన్నీ ఇంకా బయటికి రాలేదు. కాబట్టి వన్స్ హీట్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ ఎజెండా ఏంది, వాళ్ళ లీడర్షిప్ ఏంది, వాళ్ళ నెరేటివ్ ఏంది, ఈ వర్షన్ లా వాళ్ళు పని చేసిన దాన్ని బట్టి మనం క్లియర్ కట్ గా రానున్న రోజుల్లో చెప్పవచ్చు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఇంపాక్ట్ పార్లమెంట్ మీద ఉండే అవకాశం లేదంటారా మీ ఉద్దేశంలో? ఉన్నది సార్. ఇక్కడ మనము పార్లమెంట్ నుంచి మనం చూసుకోవాల్సింది ఏంటంటే, అసెంబ్లీ టైంలో బీజేపీకి వేద్దాం అనుకున్న చాలా మంది లాస్ట్ మినిట్ లా 23 ఎలక్షన్ ప్రో కేసీఆర్ అండ్ యాంటీ కేసీఆర్ ఎలక్షన్ గా చూడడం వల్ల చాలా మంది బీజేపీకి సంబంధించిన ఓట్ బ్యాంకు కాంగ్రెస్కి వెళ్ళిపోయింది. అండ్ పోస్ట్ ఎలక్షన్ మనకు కాంగ్రెస్ గ్రాఫ్ అనేది కొంత పికప్ అవుతున్నది. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ గ్రాఫ్ గిట కొంత డౌన్ఫాల్ అవుతున్నది. ఈ డౌన్ఫాల్ అండ్ పికప్ అనేది ఆ రేషియో ఒకటి క్యాల్కులేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం బీజేపీకి గ్రేటర్ అడ్వాంటేజ్ మన నరేంద్ర మోడీ ఫేసు, ప్లస్ వాళ్ళకి సెంట్రల్ ఎలక్షన్. ఇంకొకటి సెంట్రల్ ఇప్పటికే చాలా సర్వేలు చెప్తున్నాయి ఏంటంటే 350+ వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు అన్న, బీజేపీ సెంట్రల్ 350+ వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు అన్న ఒక నెరేటివ్ ఆల్రెడీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినారు. ఇంకొకటి రామ్ మందిర్, వాళ్ళకి ఇప్పుడు అది రామ్ మందిర్ ఒకప్పుడు అది కమ్యూనల్ యాంగిల్ అనేది చూసినారు, కాకపోతే ఇప్పుడు ఎంటైర్ ఇండియా దాన్ని కల్చరల్ యాంగిల్లో చూస్తున్నారు. అండ్ బీజేపీ గిట్ట దీన్ని ఒక స్ట్రాటజీగా ఏం చేస్తున్నారు అంటే, మన నరేంద్ర మోడీ ఆర్ బీజేపీ బ్యాక్డ్ టీమ్స్ రామ్ మందిర్ ఇనాగరేషన్, టెంపుల్ ఇనాగరేషన్ ని వాళ్ళు స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ క్యాంపెయిన్ కింద కన్సిడర్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఈ వర్షన్ లో వాళ్ళకు ట్రైన్లు పెట్టి పబ్లిక్ తీసుకెళ్ళటం, మొబిలైజేషన్ చేయడం, రామ్ మందిర్ అక్షింతలు తీసుకెళ్లి ఇంటింటికి పంచడం, వాళ్ళు కొంత బీజేపీ యాక్టివిటీగా చూస్తున్నారు దాన్ని. అవును సార్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బీజేపీ గిట అంత వాళ్ళకు ఒక 45 కోర్ టీమ్ అనేది ఉన్నది సార్. ఈ 45లో 30 to 35 పీపుల్ ఆర్
కోర్ స్ట్రాటజిస్టులు. వాళ్ళు ఎలక్షన్ మేనేజ్మెంటే వాళ్ళ మెయిన్ ప్రొఫెషన్, ప్యాషన్ కింద కన్సిడర్ చేసుకొని ఒక 30 వరకు ఉన్నారు. ఈ 30ల అదృష్టం ఏంటంటే 18 పీపుల్ ఆర్ బిలాంగ్స్ టు ది సదర్న్ స్టేట్స్. అండ్ ఈ 18 సౌత్ లో బీజేపీ అంత పవర్ఫుల్ లేదు. ఎందుకంటే ఇప్పటికే కర్ణాటక తీసుకుంటే, తెలంగాణ తీసుకుంటే, 2 స్టేట్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్స్ ఉన్నాయి. బీజేపీకి అంత ఆశించిన స్థాయిలో అసెంబ్లీలో రిజల్ట్స్ రాలేదు. కానీ సౌత్ లో అసలు బీజేపీ అంత పూర్తి స్థాయి సీట్లు గెలుచుకోలేని పరిస్థితి. వాళ్ళ ఫోకస్ అంతా ఎంతసేపటికి నార్త్ మీద పెడుతున్నారు. సో ఈ ఎలక్షన్స్ లో కూడా అట్లే ఉండే అవకాశం ఉంది. సినారియో కొంత చేంజ్ అవుతుందా? ఈ రామ్ మందిర్ ఇన్సిడెంట్ కావచ్చు, కొంచెం మోడీ చరిష్మా గ్రాఫ్ పెరగడం వల్ల వాళ్ళకు నార్త్ బెల్ట్, ఆ గాంజెటిక్ బెల్ట్ మొత్తం వాళ్ళకు సేఫ్ ఉన్నది. వాళ్ళు ప్రైమరీ కన్సిడర్. మీరు అంటున్నారు మోడీ చరిష్మా పెరిగింది అంటే, మోడీ చరిష్మా పెరిగిందని మీరు కూడా నమ్ముతున్నారా? అవును సార్. బెస్ట్ ఎగ్జాంపుల్ ది మాల్దీవ్స్ 2 రోజుల ముందే జరిగింది కదా. మాల్దీవ్స్ ఎకానమీ ఎంత ఒక ఫోటో తోటి, ఒక విజిట్ తోటి మాల్దీవ్స్ ఎకానమీ ఎలా కొలాప్స్ అయిందో మీరే చూసినారు. సో దెర్ ఈస్ నథింగ్ టు జస్టిఫై మీ అంటే జనరల్ టర్మ్ లో చూసుకున్నా గానీ. అంటే మరి మోడీ చరిష్మా పెరిగింది అంటారు, అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు ప్రభావం చూపించలేదు? సార్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బీజేపీ తోటి వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్ గిట్ట మోడీ ఫేస్ తోటి వెళ్తారు. సో అది వాళ్ళకు మేజర్ డ్రాబ్యాక్. వాళ్ళు స్టేట్ లో ఒక కొత్త లీడర్ ని లేకపోతే కొత్త ఫేస్ ని వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. అది వాళ్ళు ఎంకరేజ్ చేయకపోవడమే వాళ్ళకు మేజర్ ప్రాబ్లం. ఇక్కడ మనం తెలంగాణ అంశం గురించి మాట్లాడుకుంటే, జాతీయ స్థాయి పక్కన పెడితే తెలంగాణ విషయం తీసుకుంటే, తెలంగాణలో పక్కాగా అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే అనే నినాదం ప్రజల్లోకి బాగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లగలిగింది, సక్సెస్ అయింది. సో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే ఫార్ములా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా, లేకుంటే ప్రజలు ఇంక దాన్ని పట్టించుకోకుండా బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఎజెండా తోటి ముందుకెళ్లే అవకాశం ఉందా? సార్ ఇక్కడ యాక్చువల్లీ అప్పుడు గిట్ట బీజేపీ బీఆర్ఎస్ అనేది ఒక బీజేపీ తీసుకున్న రాంగ్ డిసిషన్. అది బీజేపీని బీఆర్ఎస్ ని ఒకటే చేసిందన్న నెరేటివ్ వెళ్ళిపోయింది. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ లా బీఆర్ఎస్ తోటి ఫ్రెండ్షిప్ చేయడానికి ఎవరు రెడీగా ఉండరు. ఈవెన్ బీజేపీ గిట్ట రెడీగా ఉండదు. ఎందుకనంటే ఆల్రెడీ మీకు ఇప్పటికీ ట్రెండింగ్ ఉన్నది ఏంటంటే కవితను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు. సో ఈ నెరేటివ్ ఇంకా గ్రౌండ్ లో ఉన్నది. ఇంత గ్రౌండ్ లో ఉన్నప్పుడు అరెస్ట్ చేసేటోడు, అరెస్ట్ అయ్యేటోళ్ళు ఒకటే స్టేజ్ షేర్ చేసుకుంటారు అనేది ఏమంటారు, పాజిబిలిటీ, యాక్సెప్టబిలిటీ కానీ పాజిబిలిటీ కానీ చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అట్లా. సో ఇప్పుడు ఉన్నంత వరకు ప్రకారం తెలంగాణలో కొంత ఏ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది? అంటే మెజారిటీ అంటే 3 పార్టీలు కూడా మెజారిటీ స్థానాలకు కొంత కొట్టాలనే ఒక లక్ష్యంతో ముందు టార్గెట్ అదే కనిపిస్తుంది. కానీ ఆ టార్గెట్ ఎవరు రీచ్ అయ్యే అవకాశం ఉంది? సార్ ప్రతి పొలిటికల్, కాంగ్రెస్ కి కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కి కావచ్చు, వాళ్ళకు ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళు దాన్ని ఎంత ఏ లెవెల్లో వాళ్ళు దాన్ని కాంపన్సేట్ చేసి ముందుకెళ్తారు అనేది ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇంకా హీట్ చాలు కాలేదు. హీట్ ఇంకా ఈ ఎలక్షన్ హీట్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. అండ్ మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంటరిమ్ బడ్జెట్ పెట్టగానే వీళ్ళు గవర్నమెంట్ ని డిజాల్వ్ చేసి ఎలక్షన్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. దట్ లైక్ మిడ్ ఫిబ్రవరి ఆ టైంకి. అండ్ మనకు థర్డ్ ఫేజ్ లో మనకి ఎలక్షన్ జరుగుతుంది. సో ఇది ఇట్ గో అప్ టు సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్ మోస్ట్లీ. సో అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామంటూ కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ లో హామీ ఇచ్చింది. ఇప్పటికే 2 హామీలు కొంత సక్సెస్ఫుల్ గా ఇచ్చినటువంటి పరిస్థితి. సో రిమైనింగ్ హామీలు కూడా ఇప్పటికే ప్రజాపాలన అప్లికేషన్లు తీసుకోవటం, కొంత దాన్ని ఏ విధంగా ప్రజలకు ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నారు. అదేమన్నా కొంత పార్లమెంట్ ఎన్నికల నాటి కాంగ్రెస్ బెనిఫిట్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? అంటే సార్ ఇక్కడ కాంగ్రెస్ కి మేజర్ ప్రాబ్లం ఏంటంటే క్రెడిబిలిటీ, పబ్లిక్ క్రెడిబిలిటీ. వాళ్ళు యాంటీ వేవ్ తోటే గెలిచినారు తప్పితే సెల్ఫ్ అగ్రెసివ్ గా గెలవలేదు. వాళ్ళు మన 2023 ఎలక్షన్ లో వాళ్ళు మేజర్ గా వాళ్ళు యాంటీ ఇన్కంబెన్సీనే క్యాచ్ చేసుకున్నారు. అండ్ దట్ టు ఫుల్లీ నాట్ అక్లమటైజ్డ్. సో ఆ వర్షన్ లో చూసుకున్నా గానీ ఇప్పుడు వాళ్ళకు మేజర్ గా క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళకు ఇక్కడ స్పేస్ ఉన్నది. బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్ డౌన్ఫాల్ ని బీజేపీ కాంపన్సేట్ చేయకపోతే రానున్న రోజులలో అది అల్టిమేట్లీ షిఫ్ట్ టువర్డ్ ది కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ కి పాసిబిలిటీ ఉందా లేదా? ఉన్నది సార్, ఉన్నది. ఇంకా ఇప్పుడు ఏ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది పార్లమెంట్? కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉన్నది. బట్ వాళ్ళది క్యాండిడేట్ సెలెక్షన్ ఒకటి, వాళ్ళకు ఇంకొకటి ఏంటంటే ఇండివిజువల్ ఎలక్షన్ వాళ్ళు పార్లమెంట్ లెవెల్లో కంటెస్ట్ చేయలేరు. వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్ వాళ్ళు ఇండివిజువల్ ఎలక్షన్ చేసే కెపాసిటీ ఉన్నది. కాకపోతే పార్లమెంట్ ఎలక్షన్ వాళ్ళు క్యాండిడేట్ బేస్ ఎలక్షన్ పోలేరు. ఎందుకు అని అంటే వాళ్ళ కాంగ్రెస్ ఈజ్ నోన్ ఫర్ గ్రూప్ పాలిటిక్స్. సో ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ లో 2 గ్రూపులు 3 గ్రూపులు ఉండడం వల్ల ఒక గ్రూప్ పనిచేయదు, ఒక గ్రూప్ అగైన్స్ట్ గా పనిచేస్తారు, ఒక గ్రూప్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తారు. సో వాళ్ళ క్యాండిడేట్ సెలెక్షన్ అనేది మేజర్ ఈక్వేషన్ ఒకటి. సెకండ్ థింగ్, వాళ్ళకు స్టేట్ వేవ్ కావాలి. వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వేవ్ వాళ్ళకు ఇవ్వగలిగితే
వాళ్ళు ముందుకు పోవడానికి ఉంటుంది. అండ్ ఈ So, కాన్ఫిడెన్స్ వేవ్ కోసమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంశంలో ఇండియా కూటమి గురించి మాట్లాడుకుంటే జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ఎఫెక్ట్ ఎంత వరకు ఉండే అవకాశం ఉంది సార్, పార్లమెంట్? ఇండియా కూటమిలో ఉన్న ఏ పార్టీ తెలంగాణలో లేదు. సో ఇండియన్ అలయన్స్ అనేది అది నేషనల్ లెవెల్ ప్రొజెక్టెడ్ ఉంటుంది. ప్రొజెక్షన్ లోనే ఇండియా కూటమి ఎంత మేరకు వర్కౌట్ అవుతుంది బీజేపీ గవర్నమెంట్ దించడానికి అంటున్నాను. అది మోస్ట్లీ నాట్ సార్. సక్సెస్ అయ్యే అంతనైతే మాకేం కనిపిస్తలేదు. మోస్ట్లీ కొన్ని స్టేట్స్లలో వాళ్ళ ప్రభావం ఉంటుంది, కానీ బీజేపీ కొన్ని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా ఇండియా. అవును సో మరి నార్త్ స్టేట్స్ లో కూడా ఆ ప్రభావం ఉండే అవకాశం లేదా? సార్, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ తీసుకున్నాం. ఉత్తరప్రదేశ్ లో ఇండియన్ అలయన్స్ లో ఉన్న పార్టీలు ఏంది? సాపా, బాస్పా అంటే సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీ. అక్కడ ఒక నెరేటివ్ ఏముంటది అంటే కోయి బి బయట గాడి మే చలాయేగా యాదవ్ అన్న ఒక నెరేటివ్ ఉంటుంది. సో సమాజ్వాదీ పార్టీ బీఫామ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేసుకుంటారు. అంటే అక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఎస్పీకి పనిచేయదు, ఎస్పీ పార్టీ బీఎస్పీకి పనిచేయదు, మళ్ళీ బీఎస్పీ పార్టీ వేరే పార్టీకి పనిచేయదు. ఆ సీట్ డిస్ట్రిబ్యూషన్ లో వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు కొలాప్స్ కావడానికి ఛాన్స్ ఉంటుంది ఉత్తరప్రదేశ్ లో. సో ఇండియా కూటమి అనేది సక్సెస్ఫుల్ అలయన్స్ లా కనిపిస్తుంది. అంటే ఇప్పుడున్న వాళ్ళది మేజర్ గా వాళ్ళ హౌ యు ఆర్ సెలెక్టింగ్ ది క్యాండిడేట్ అండ్ విచ్ ఆఫ్ ది బ్యాక్ వాళ్ళకు ఎంత ప్రాపర్ బ్యాకప్ ఇస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇట్లాంటి ఈ కొలిషన్ తోటి ఎలక్షన్స్ కి వెళ్ళేటప్పుడు వీళ్ళకి మేజర్ గా చూడాల్సింది ఏంటి అంటే ఫస్ట్ థింగ్ క్యాండిడేట్ ని ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారు అండ్ ఈ క్యాండిడేట్ కి ప్రాపర్ బ్యాకప్ ఎవరు ఇస్తున్నారు. ఈ రెండు ఈక్వేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండు ఈక్వేషన్స్ ఈ ఇండియన్ అలయన్స్ ఉన్న పార్టీలను మనం చూస్తే ఆ రెండు ఈక్వేషన్స్ ప్రాపర్ గా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తలేవు. సో మోస్ట్ ప్రాబబ్లీ సీట్ల అంశంలో కొంత డిఫరెన్షియేషన్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు వాళ్ళు ఇప్పటికే కొంత ప్రధాన అభ్యర్థికి కూడా కొంత ముందుగానే చెప్పాలి అనేది ఒక డిస్కషన్ నడుస్తుంది. కానీ దాని మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా కొంత యాక్సెప్టబుల్ గా కనిపించట్లేదు. సో ఇట్లాంటి ఈక్వేషన్ వల్ల ఏమైనా కొంత డిఫేమ్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా సార్. ఎందుకు అని అంటే ఇట్లాంటి అలయన్స్ కాంగ్రెస్ ఎందుకు ఎంకరేజ్ చేస్తారంటే వాళ్ళకు ఇండివిజువల్ గా బీజేపీని కొట్టే కెపాసిటీ పోయింది వాళ్ళకు. సో వాళ్ళు ఇండివిజువల్ గా కొట్టే కెపాసిటీ లేనప్పుడు వాళ్ళు ఈ అలయన్స్ కి ఫామ్ చేద్దామని చూస్తున్నారు. అండ్ ఈ అలయన్స్ లో మేజర్ షేర్ కాంగ్రెస్ దే ఉన్నది. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ సైడ్ నుంచి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ని డిసైడ్ చేయాలి, కానీ ఏదో రీజనల్ పార్టీ నుంచి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ని ప్రొజెక్ట్ చేయడం అనేది కాంగ్రెస్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? అండ్ మోరల్ ఆఫ్ ది స్టోరీ వాళ్ళదే మేజర్ షేర్ ఉంటుంది ఇండియన్ అలయన్స్ లో. సో ఆ రకంగా కాంగ్రెస్ వేరే వాళ్ళని ఇక్కడ వాళ్ళేమో కొంతమంది మమతా బెనర్జీ గానీ అరవింద్ కేజ్రీవాల్ గానీ ప్రకటించాలనేది వాళ్ళ డిమాండ్. కానీ వీళ్ళేమో ఎవరు ప్రకటించకుండా ఎలక్షన్స్ కి వెళ్ళి తర్వాత డిసైడ్ చేసుకుందని వీళ్ళు ఏజెండా. అంటే ఏది రైట్ ఏది రాంగ్ అంటే సార్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే క్యాండిడేట్ సెలెక్షన్ అనుకున్నాము, ప్రైమ్ మినిస్టర్ ఫేస్ సెలెక్షన్ అనుకున్నాము. ఇప్పుడు కాంగ్రెస్ సైడ్ నుంచి సపోర్ట్ చేస్తే వీళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తారు? రాదర్ దాన్ రాహుల్ గాంధీ వీళ్ళు సజెస్ట్ చేయడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, కానీ ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు రాహుల్ గాంధీని ప్రొజెక్ట్ చేస్తే అల్టిమేట్లీ అది బీజేపీకి బెనిఫిట్ అయ్యే ఈక్వేషన్ మాత్రం. బెనిఫిట్ అయింది ఎందుకంటే భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగింది. ఇప్పుడు మళ్ళీ భారత్ న్యాయ యాత్ర స్టార్ట్ చేయబోతున్నాడు. సో ఆ రెండు అంశాలు కొంత రాహుల్ గాంధీని ప్రధానం చేయలేనటువంటి అంశాలు. అంటే అది యాక్చువల్లీ ఆయన మీద ఒక ట్యాగ్ ఉన్నది ఏంటంటే పప్పు అని ఒక ట్యాగ్ ఆయన మీద అది పోయింది. అది పోయేంత వరకే ఈ భారత్ జోడో యాత్ర ఆయన పర్సనల్ క్రెడిబిలిటీని ఎస్టాబ్లిష్ చేయగలిగింది. కానీ ప్రైమ్ మినిస్టర్ లెవెల్ పోవాలంటే హీ హాస్ టు వర్క్ మోర్. సో ఇది సరిపోదు. అండ్ ఒకసారి మీరు ఇచ్చినటువంటి పార్లమెంట్ కి సంబంధించి తెలంగాణ అంశంలో 17 పార్లమెంట్ ఉన్నాయి కదా, 17 పార్లమెంట్ సంబంధించి ఇన్ డెప్త్ గా మీ రిపోర్ట్ ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మన ముందు కేస్ స్టడీస్ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 17 పార్లమెంట్ లో ఏ విధంగా ఉండే అవకాశం ఉందనే అంశం మీద కూడా రిపోర్ట్ మన దగ్గర ఉంది. ఆ రిపోర్ట్ లో చూసుకుంటే ఫ్రమ్ 2020 కేస్ స్టడీ team was occupied with work in the Telangana region. The legislative election 2023 received special attention 10 months prior. Our analysis of the ground reality was 90% accurate using pre-poll surveys, opinion polls, political leads and exit polls. And the case studies team received appreciation from our clients, sponsors and key individuals of political circles who has received the advices. Now our team has made preliminary predictions before the election heat yet to start. For the upcoming parliament elections, which are going to held in March, April 2024, we had made it with the due consideration with experts and observations from 2023 legislative assembly elections. వీళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ కూడా ఇచ్చారు. ఎగ్జిట్ పోల్స్ లో ఏమి ఇచ్చారు మన తెలంగాణ ఎలక్షన్స్ లో జరిగిన సంబంధించి చూస్తే కాంగ్రెస్ అలియన్స్ కి సంబంధించి 70 ± 6 ఇచ్చారు. ఎగ్జాక్ట్ గా 65 వచ్చినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ తీసుకుంటే 35 ± 6 ఇచ్చారు. బీజేపీ అండ్ అలియన్స్ పరిస్థితి తీసుకుంటే 10
+-3 ఇచ్చారు. సో ఇక్కడ కూడా సేమ్ అన్ని ఫిగర్స్ యాక్యురేట్ గా మ్యాచ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఫిగర్లు కూడా +-6 35 తీసుకుంటే ఎగ్జాక్ట్ ఫిగర్స్. మరి కాంగ్రెస్ కూడా 65 స్థానాలు వచ్చినాయి. సో అది కూడా +-6 తీసుకుంటే ఎగ్జాక్ట్ గా వచ్చింది. అలాగే ఎంఐఎం కూడా సేమ్ 6 or 7 ఇచ్చారు. అది కూడా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రిమార్క్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ అసెంబ్లీ ఎలక్షన్స్. సో అసెంబ్లీ ఎలక్షన్స్ లో వాళ్ళకి ఏది ప్లస్ లో అయినా ఏది మైనస్ పార్టీ వైజ్ గా ఇచ్చారు. ప్లేడ్ వెల్ విత్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్లేడ్ వెల్ విత్ హార్డ్ పాలిటిక్స్ అండ్ పోల్ మేనేజ్మెంట్, అగ్రెసివ్ క్యాంపెయిన్, మల్టిపుల్ అండ్ స్ట్రాటజిక్ పబ్లిక్ మీటింగ్స్, హెవీలీ డిపెండ్స్ ఆన్ సోషల్ మీడియా రాదర్ దన్ ప్రిఫరింగ్ అదర్ టూల్స్ ఇన్ వర్చువల్ సెలక్షన్స్. ఇది నెగటివ్. ఎర్లీ క్యాండిడేట్ అనౌన్స్మెంట్ వాజ్ డబుల్ ఎడ్జ్ స్వర్డ్ ఫర్ బీఆర్ఎస్. అలాగే క్యాంపెయిన్స్ వర్ నాట్ ఫిటెడ్ ఇన్ టు ద గ్రౌండ్ సిచ్యువేషన్. అండ్ కాంగ్రెస్ పరిస్థితి తీసుకుంటే క్యాండిడేట్ సెలక్షన్స్, స్ట్రాంగ్ కౌంటర్ టు బీఆర్ఎస్ ఇన్ సోషల్ మీడియా, హెవీలీ డిపెండెంట్ అండ్ యాంటీ ఇన్కంబెన్సీ రాదర్ దన్ సెల్ఫ్ అగ్రెషన్, నో ప్రాపర్ కోఆర్డినేషన్ ఇన్ గ్రౌండ్, ఫెయిల్డ్ ఇన్ అక్యుములేటైజింగ్ ద యాంటీ ఇన్కంబెన్సీ ఫుల్లీ. అండ్ బీజేపీ విషయం తీసుకుంటే బీసీ చీఫ్ మినిస్టర్ అండ్ ఎస్సీ క్లాసిఫికేషన్ వాజ్ నాట్ అట్ రైట్ టైం, బెటర్ పర్ఫార్మెన్స్ కంపేరింగ్ విత్ ఎర్లియర్, ల్యాక్ ఆఫ్ ఎలక్షన్ డిసిప్లిన్, గోయింగ్ ఎలక్షన్ విత్ మోడీ ఫేస్, ఏ కేటగిరీ బీ ఫార్మ్స్ వర్ సోల్డ్ ఫర్ మనీ, ఎగ్జాంపుల్ సిద్దిపేట్, ఇంటర్నల్ పవర్ ప్లే బిట్వీన్ ఓల్డ్ అండ్ న్యూ బీజేపీ లీడర్షిప్. ఇక్కడ ఏంటి బీ ఫార్మ్స్ అమ్ముకున్నారు అనేది ఒక పాయింట్. సార్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే, అంటే ప్రతి పొలిటికల్ పార్టీ ఏం చేస్తుంది అంటే కాన్స్టిట్యున్సీస్ ని ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ కింద పెట్టుకుంటారు. సి కేటగిరీ అంటే 3rd ప్లేస్ లో వస్తుంది, బి కేటగిరీ అంటే ఎఫర్ట్ రిక్వైర్మెంట్ ఉన్నది, ఏ కేటగిరీ అంటే ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉన్నాడు, కొంత ఎఫర్ట్ చేస్తే గెలుస్తారు. ఈ కేటగిరీలో బీ ఫార్మ్స్ లైక్ సిద్దిపేట అండ్ వేరే సెగ్మెంట్స్ వల్ల ఈ ఇంటర్నల్ రిఫ్ట్ వల్ల లేదు డబ్బుల వల్ల ఈ సిద్దిపేట అండ్ కాన్స్టిట్యున్సీస్ వాళ్ళు అమ్ముకున్నారు. ఫ్యాక్ట్. ఎందుకంటే నేను గ్రౌండ్ నాకు ఇంటర్నల్ గా వాళ్ళు చెప్పిన విషయాలు బీజేపీలో ఎవరున్నారో నాకు పేర్లు గిట్ట తెలుసు, మా వర్చువల్ నేను చెప్పలేను కాబట్టి నాకు ఇది కావచ్చు, వేరే కాన్స్టిట్యున్సీస్ కావచ్చు. ఇప్పుడు జరిగిపోయిన అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి, అసెంబ్లీ ఎలక్షన్స్ కి సంబంధించి నెక్స్ట్ పార్లమెంట్ కి ఎట్లా ఉండే అవకాశం ఉంది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ప్రీవ్యూ ఆఫ్ పార్లమెంట్ ఒకసారి చూస్తే కనుక, పీపుల్ ఆఫ్ తెలంగాణ హ్యావ్ ఓటెడ్ ఫర్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ ఆన్ ద సేమ్ డే సిన్స్ దే ఎక్సర్సైజ్డ్ their right to vote. But in 2018, KCR's resolution to dissolve the assembly gave people a chance to vote differently. Before that, people who voted for the union of central and state governments, politicians did not provide an opportunity to vote separately for center and state. The results of the Telangana elections have made it clear that the people of Telangana are thinking differently about the central and state elections in 2019. Now people need to know Telangana elections 2024, political parties, their strategies, aspirations, needs now. ఏంటి ఇప్పుడు దీని గురించి ఏం చెప్తారు? సార్ ఇక్కడ ప్రివ్యూలు ఏంటంటే, ఇక్కడ ముందు ఒక వర్షన్ ఏముండే అంటే తెలంగాణ పీపుల్ ఒకటే పార్టీకి వేస్తారు, అంటే వాళ్ళకు ఒకటే వర్షన్ లో వాళ్ళు ఒకటే వర్షన్ లో పోతారు అని అన్నారు. కాకపోతే 2018 లో కేసీఆర్ గారు ప్రీమెచ్యూర్ డిజల్యూషన్ వల్ల పబ్లిక్ డిఫరెంట్ గా థింక్ చేస్తారు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. అంటే వాళ్ళకు ఢిల్లీ రాజకీయాలు గిట్ట పొలిటికల్ ఏమంటారు, పీపుల్ ఆర్ వెరీ మెచ్యూర్ అబౌట్ ఢిల్లీ పాలిటిక్స్ అన్న ఒక నెరేటివ్ అనేది ట్రూత్ అయింది. అది ముందు నెరేటివ్ ఉండే, తర్వాత దాన్ని ట్రూ రియాలిటీ కిందకి వచ్చింది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు వీళ్ళు 88 గెలిచినారు. కేసీఆర్ గారు ఆ టైంలో 2018 ఎలక్షన్స్ లో వాళ్ళు 88 గెలిచినారు. కాకపోతే తర్వాత ఎలక్షన్ లా 4 బీజేపీ గెలిచింది, ఎట్ ద సేమ్ టైం 3 కాంగ్రెస్ గెలిచింది. At the same time, Zairabad and Chevella, which was missed with margin 6,000 16,000 తోటి మాత్రం 6,000 తోటి ఇది వెళ్ళింది, ఇది 16,000 తోటి ఇది ఓడిపోయినారు. అంటే ఇన్ అండ్ అరౌండ్ ఈ 4+5 9 కాన్స్టిట్యున్సీస్ డిఫరెంట్ గా థింక్ చేసినాయని మనకి ఇక్కడనే ఎస్టాబ్లిష్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు అసెంబ్లీ ఏమో కేసీఆర్ ని గెలిపించారు, పార్లమెంట్ తీసుకుంటే కాంగ్రెస్ బీజేపీకి ఎక్కువ అంటే ఈక్వల్ ఇచ్చారు, బీఆర్ఎస్ కూడా కొంత తగ్గించినటువంటి పరిస్థితి. అప్పుడు వాళ్ళు 6-16 నినాదం తీసుకుని వెళ్ళారు, కానీ అది సక్సెస్ అవ్వలేదు. అండ్ అప్పుడున్న బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అంత స్టాండర్డ్ లా ఏమంటారు, వీళ్ళ మూడ్ ఆఫ్ పీపుల్ ని అసెస్ చేయలేదు. ఒకవేళ వాళ్ళు ముందే అలర్ట్ అయి ఉంటే దే కెన్ గివ్ టఫ్ ఫైట్ ఇన్ అదర్. సో నెక్స్ట్ పార్లమెంట్ లో ఏ పొలిటికల్ పార్టీస్ కి ఏ సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఏంటి వాళ్ళు ఎట్లా ఎజెండాతో ముందుకెళ్తారని చూసుకుంటే, ప్రధానంగా బీజేపీ పరిస్థితి తీసుకుంటే, మోడీస్ చరిష్మా అండ్ సెంట్రల్ ఎలక్షన్స్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ అండ్ కరప్షన్ ఫ్రీ, రామ్ మందిర్ ఇష్యూ, బీజేపీ సౌత్ ఇండియన్ ఎక్స్పాన్షన్, పీపుల్స్ యాక్సెప్టెన్స్ ఆఫ్ బీజేపీ అండ్ మోడీ ఇన్ తెలంగాణ హ్యాస్ ఇంక్రీజ్డ్. 2024 results, BJP is putting initial steps for 2028 hopes, internal rift and lack of proper groundwork.
ఏంటి ఇక్కడ మోడీ చరిష్మా తెలంగాణలో పెరిగింది అంటున్నారు మీరు. సార్ మేము స్టేట్ ఎలక్షన్ జరిగేటప్పుడే ప్యారల్ గా మేము పార్లమెంట్ ఇట కొంత శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్నాం. అంటే పీపుల్ ఎందుకు ఎట్లా చేంజ్ అవుతున్నా అనే ఒక వర్షన్ కోసము. ఇక్కడ మాకు 8% మాకు బీజేపీకి సంబంధించిన ఓట్ బ్యాంకు కాంగ్రెస్ కి పడ్డది. అంటే మీరు శాంప్లింగ్ తీసుకున్నారంటే ఎన్ని శాంప్లింగ్ తీసుకున్నారు ఈ పార్లమెంట్ సంబంధించి? మేము ప్రతి అసెంబ్లీకి సంబంధించి 1% తీసుకుంటాం సార్. ప్రతి అసెంబ్లీలో 1% తీసుకుంటాం. లైక్ ఇప్పుడు 7 అసెంబ్లీస్ ఉన్నాయి కాబట్టి ఆ 7 అసెంబ్లీలో 1% ఆ రేంజ్ లో తీసుకొని ఒక ప్రాపర్ క్వశ్చనరింగ్ లా పార్లమెంట్ క్వశ్చన్స్ గిట్ట మేము యాడ్ చేసినాం. ఇప్పుడు రీసెంట్ గా కొన్ని శాంపుల్స్ ఇంకేమైనా జరిగిందా లేకుంటే అప్పుడు అసెంబ్లీ అప్పుడు జరిగింది? అంటే అప్పుడు కొంతమంది మేము మొబైల్ నెంబర్స్ కలెక్ట్ చేసుకున్నాము. సో ఆ మొబైల్ నెంబర్స్ కి రీసెంట్ గా ఎవరైనా ఏదైనా పార్లమెంట్ గురించి అడిగితే అక్కడికి సంబంధించిన మా దగ్గర ఉన్న డేటా నుంచి వాళ్ళకి బై వాయిస్ ఓవర్ తీసుకున్నాం. సో డేటా సెంటర్స్ నుంచి మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ ఒపీనియన్ పోల్ పర్సనల్ గా. సో అంటే ఇది ఎక్కడ కూడా ఐవీఆర్ కాల్స్ తో చేసినట్టు లేదు. ఐవీఆర్ యాక్యురసీ మిస్ అయిపోయి చాలా రోజులు అవుతుంది సార్. సో వి వోంట్ ప్రిఫర్ ఐవీఆర్ సెటప్స్. డైరెక్ట్ కాల్ చేస్తాం ఎందుకంటే వి హావ్ మ్యాన్ పవర్, కాల్ సెంటర్ మ్యాన్ పవర్ ఉన్నది మాకు. సో ఆ మ్యాన్ పవర్ ని మేము ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకుంటాం. సో ఇన్ పర్సన్ తోటే మీరు తీసుకుంటారు అంతే సార్. సో బీజేపీకి పాజిటివ్ పాయింట్స్ రామ్ మందిరం ఒకటి, మోడీ చరిష్మా ప్రధానంగా ఎన్నికల్లో ఉండే సెంట్రల్ ఎలక్షన్స్ అదే అంటున్నాం. అది ప్రధానంగా అదే ఉండబోతుంది. అంటే మరి కరప్షన్ ఫ్రీ అనేది కూడా వాళ్ళకి కొంత ఎసెట్ అవుతుందా? అవును సార్, తెలంగాణలో ఎసెట్ అవుతుంది. అంటే తెలంగాణలో మోడీని ఎట్లా చూస్తారంటే రాముడు మంచి బాలుడు అన్న వర్షన్ లా తెలంగాణ పీపుల్ చూస్తారు. సో బీజేపీని నమ్మే పరిస్థితి. బండి సంజయ్ లాంటి వాళ్ళు అసెంబ్లీలో ఓడిపోయారు. అది వాళ్ళకి ప్రాబ్లం ఉన్నది సార్. అది వాళ్ళకి ప్రాబ్లం ఉన్నది. కాకపోతే ఇక్కడ ఎలక్షన్ అనేది సెంట్రల్. బీజేపీలో మొన్న అసెంబ్లీ ఎలక్షన్ తీసుకుంటే ఈటల రాజేందర్ ఓడిపోయినటువంటి పరిస్థితి, బండి సంజయ్, రఘునందన్ రావు, హేమాహేమిలందరూ ఓడిపోయారు. కానీ కొత్త ముఖాలు ఎస్టాబ్లిష్ అయినాయి. కాటేపల్లి ఆయన కామారెడ్డిలో కేసీఆర్ మీద, రేవంత్ రెడ్డి మీద గెలిచినటువంటి పరిస్థితి. తర్వాత అట్లా చాలా మంది, దాదాపు 7-8 మంది కొత్త ఫిగర్లే వచ్చారు. అందరూ బయట 6 మంది. అదే అంటున్నాను నేను. అంటే నేను ఏమంటున్నానంటే బీజేపీ మోడీ చరిష్మా తోటే వీళ్ళకి ఓట్లు పడ్డాయి. అట్లా ఉంటే కనుక మరి బండి సంజయ్ అయినా, కిషన్ రెడ్డి, వీళ్ళందరూ ఎట్లా ఇదయ్యారని నేను అడుగుతాను. సార్ ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బండి సంజయ్ గారిది తీసుకోండి, అరవింద్ గారిది తీసుకోండి. అరవింద్ కూడా ఓడిపోయాడు కదా. అవును సార్. అంటే ఇప్పుడు ఇక్కడ వర్షన్ ఏంటంటే ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంటు అరవింద్ గెలిచినారు, ఇక్కడ కరీంనగర్ లో ఈయన గెలిచినారు, కానీ అసెంబ్లీలో ఓడిపోయినారు. అంటే వర్షన్ ఏంది? కానీ ఇప్పుడు అసెంబ్లీలో ఓడిపోయారు, కానీ వాళ్ళే ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ కి రావాలి. బండి సంజయ్ రావాలి, ఈటల రాజేందర్ పార్లమెంట్ కి రావాలి, అరవింద్ రావాలి, డీకేఆర్ ఇదే బ్యాచ్ అప్పుడు ఎట్లా ఉంటుంది సార్? వీళ్ళ పర్సనల్ చరిష్మా కంటే మోడీ చరిష్మా వీళ్ళకు ఒక అడ్వాంటేజ్ అదే ఉంటుంది సార్. ఎందుకు అని అంటే ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు అసెంబ్లీలో వీళ్ళ ఫేస్ చూపించుకోవాలి. నరేంద్ర మోడీని చూసి నేను ఎందుకేస్తావా అన్న వర్షన్ ఉంటది గ్రౌండ్ లో. అండ్ ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ వచ్చినప్పటికీ పైన కూర్చునేది మోడీని చూసి వీళ్ళకి ఓటు పరంగా ఓట్లు పడవు. అది అసెంబ్లీలో ప్రూవ్ అయింది. ఓకే, నెక్స్ట్ కాంగ్రెస్ విషయం తీసుకుంటే కాంగ్రెస్ ఈజ్ రాహుల్ గాంధీ అండ్ రేవంత్ రెడ్డి. సేమ్ స్ట్రాటజీ ఫర్ ద పార్లమెంట్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రీచ్ ద నేషనల్ ఎజెండా of the Congress effectively to the people. Public credibility establishment, power play in internal democracy. ఏంటి కాంగ్రెస్ ప్లస్ సార్? ఇక్కడ కాంగ్రెస్ కి తెలంగాణలో రాహుల్ గాంధీ ఫేస్ ఒకటి, ఈయనకి బి యాక్సెప్టెన్సీ ఉంది. అండ్ రేవంత్ రెడ్డి ఈయన నోన్ సీఎం కాబట్టి ఈయనది బి వీళ్ళిద్దరు ఫేస్ యాక్సెప్టబిలిటీలో ఉన్నది. అండ్ వీళ్ళ మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే సేమ్ స్ట్రాటజీ వర్కౌట్ చేస్తారు పార్లమెంట్ కి కానీ అసెంబ్లీకి కానీ. ఇది వాళ్ళ బ్లండర్ మిస్టేక్. ఎందుకనంటే పార్లమెంట్ ఎలక్షన్ పోయేటప్పుడు ఎజెండా, లీడర్షిప్, నరేటివ్ ఈ 3 ఇంపార్టెంట్ పార్లమెంట్ ఎలక్షన్ కి పోయేటప్పుడు. అసెంబ్లీ ఎలక్షన్ కి వచ్చేటప్పటికి మనకు మైక్రో మేనేజ్మెంట్ అండ్ వేరే ఇష్యూస్ మనకు ప్రయారిటీలు ఉంటాయి. కానీ వీళ్ళు ఆ డిఫరెన్సెస్ వీళ్ళు కంపేర్ చేసుకోలేరు. అండ్ పార్లమెంట్ కి, స్టేట్ ఎలక్షన్ కి ఒకటే యాంగిల్ వెళ్తారు. అండ్ ఇది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మొన్న మేము శాంపిల్స్ కలెక్ట్ చేసేటప్పుడు గిట ఉమెన్ కి వీళ్ళు చాలా ప్రయారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ చాలా ప్రయారిటీ ఇచ్చారు. మేము శాంపిల్ కలెక్ట్ చేసేటప్పుడు గిట వీళ్ళ ఒక్క పాలసీ గిట నాట్ మోర్ దాన్ 20% రీచ్ అవుట్ లేదు. ఎలక్షన్ టైంలో వీళ్ళు మేనిఫెస్టో అని 2000, 4000 ఇవి చెప్పినవి గ్రౌండ్ లకు మేము 20% కంటే దాటలేము. మాకున్న రిపోర్ట్ లో 20% రీచ్ అవ్వట్లేదు. వీళ్ళ ఎజెండాస్ క్లియర్ గా ఉంటాయి అండ్ ఎఫెక్టివ్ గా ఉంటాయి, కానీ ఇది రీచబిలిటీ ఉండదు. ఈమె కాంగ్రెస్ పార్టీలో ఒకటి గరీబ్ హటావ్, ఇందిరాగాంధీ టైంలో గరీబ్ హటావ్ తప్ప వేరేది ఏది ఇప్పటి వరకు నాట్ మోర్ దాన్ 40% రీచబిలిటీ లేకుండా. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ
జాతీయ నాయకత్వాన్ని డైరెక్ట్ గా ఇక్కడ రంగంలో దించే ఆలోచన చేస్తుంది పార్లమెంట్. అవును సార్. ఒకటి సోనియా గాంధీ గారు, లేదంటే ప్రియాంక గాంధీ గారు. అవును. అంటే ఏ పార్లమెంట్ తీసుకున్నా మెదక్ గానీ, లేదంటే కనుక ఖమ్మం. మల్కాజ్గిరి అంటున్నారు, ఖమ్మం అంటున్నారు, డిఫరెంట్ రూమర్స్. బట్ అవును. ఎక్కడ 17 పార్లమెంట్ లో ఎక్కడ పోటీ చేసినా ఎట్లా ఉండే అవకాశం ఉంది, అంటే వేవ్ ఎట్లా క్రియేట్ అయ్యే అవకాశం ఉంది? సార్ వీళ్ళకి ఏంటంటే ఒకటి వేవ్ క్రియేట్ అవుతుంది, దానివల్ల అండర్ కరెంట్ క్రియేట్ అవుతుంది. ఈ అండర్ కరెంట్ వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఒకటి అండర్ కరెంట్ కావాలి, క్యాండిడేట్ కి బ్యాకింగ్ ప్రాపర్ గా ఉండాలి. అండ్ ఈ అండర్ కరెంట్ అనేది ప్రియాంక గాంధీని కానీ మన సోనియా గాంధీ గారిని కానీ ఇక్కడ తెలంగాణకి తీసుకురావడం వల్ల ఒక వేవ్ జనరేట్ కావచ్చు, ఒక వేవ్ అండ్ సింపతి అండ్ మనకు ఒక మీడియా స్పేస్ కావచ్చు, రకరకాల స్పేసెస్ లా ఇది ఎక్కువ నెరేటివ్ వెళ్ళడానికి ఛాన్స్ ఇంపాక్ట్ ఓన్లీ తెలంగాణకు ఉండే అవకాశం ఉందా, లేకుంటే సౌత్ ఇండియా మొత్తం ఏమైనా లేదు spread సార్, ఓన్లీ తెలంగాణ వరకు ఉంటుంది. ఈ జైరాబాద్ మన మహబూబ్ నగర్ లాంటి పార్లమెంట్ లా కనెక్ట్ చేస్తే అటు కర్ణాటక గిట వాళ్ళు లింక్ ఆ లొకేషన్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే తెలంగాణలో పోటీ చేసిన తర్వాత కొంత కర్ణాటక, మహారాష్ట్ర కూడా కొంత ఎఫెక్టివ్ గా ఉండే అప్పుడు వీళ్ళు చెప్పాల్సిన పేర్లు ఏంటంటే మహబూబ్ నగర్, జైరాబాద్ లాంటి పార్లమెంట్లు చెప్తే అప్పుడు కర్ణాటకకి వీళ్ళు కనెక్ట్ లొకేషన్ కొంచెం ఇంటర్ కనెక్ట్ ఉంటది కాబట్టి అటు ప్రభావం చూపించడానికి ఆస్కారం ఉంటుంది. ఖమ్మం కంప్లీట్లీ ఐసోలేటెడ్, మెదక్ కంప్లీట్లీ ఐసోలేటెడ్. అంటే ఖమ్మమైనా మెదకైనా కొంత కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉన్నటువంటి ప్లేస్. అవును సార్. మరి అట్లాంటి దగ్గర పోటీ చేయించడం వల్ల వాళ్ళు సునాయాసంగా గెలుస్తారేమో కానీ ప్రభావం ఉండదు కదా. నేను అదే అంటున్నా సార్, ప్రభావం అనేది అండర్ కరెంట్ అనేది వీళ్ళకు స్పేస్ ద్వారా క్రియేట్ అవుతుంది, ఒక నెరేటివ్ ఉంటది అంతే, అంతకు మించి ఉండదు. అండ్ వీళ్ళు ప్రాపర్ గా వీళ్ళు వర్క్ చేయాలి. స్థాయి నాయకుడు వచ్చి ఇక్కడ నిలబడి పోటీ చేస్తే నాయకురాలు అయినా వాళ్ళు ఎట్లా ఉండాలంటే ఏ స్థానంలో నిలబడి కూడా గెలిచి వచ్చేటట్టుగా ఉండాలి. వాళ్ళు ఎఫెక్టివ్ గా కొంత ఖచ్చితంగా గెలిచే స్థానంలో నిలబడడం ద్వారా పార్టీకి ఏం మెసేజ్ ఇస్తారనేది కూడా ఒక పాయింట్ కదా. సో నెక్స్ట్ విషయం తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటే కేసీఆర్ లీడర్షిప్ అండ్ చరిష్మా, మ్యాటర్ ఆఫ్ సర్వైవల్, 10 years డెవలప్మెంట్, ఓల్డ్ స్ట్రాటజీస్ అండ్ ప్లేయర్స్, మోడ్ ఆఫ్ ఆపరెండి అండ్ బీఆర్ఎస్ is seen as the main enemy of Congress in Telangana. Ravant Reddy is also waiting for an opportunity to destabilize BRS. BJP's biggest enemy across the country is regional parties. ఇక్కడ ఏంటంటే కేసీఆర్ లీడర్షిప్ అండ్ కేసీఆర్ చరిష్మాతో ఉంటే వీళ్ళు ఎలక్షన్ కి వెళ్తారు సార్. అది ఇవాళ పార్లమెంట్ లో పనిచేసే అవకాశం ఉందా? ఇక తప్ప ఇంకో ఆప్షన్ లేదు సార్ వాళ్ళకు. అండ్ సెకండ్ ఇప్పుడు కేసీఆర్ పేరే మార్చుకున్నాడు, టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేసి. అవును సార్. కేవలం జాతీయ స్థాయిలో పోయి కొంత ఎఫెక్టివ్ గా వర్క్ చేయాలి, కొన్ని ఎక్కువ పార్లమెంట్ మీద ఫోకస్ చేశారు, దేశకి నేతలాగా వెళ్ళాడు ఆయన. గత 2018 లో కూడా దేశకి నేత అని చెప్పుకున్నాడు కానీ అంత వర్కౌట్ కాలే. కానీ ఈసారి ఏకంగా పార్టీ పేరే మార్చి పడేసింది. అది ఇవాళ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా కొంత మైనస్ అయింది, తెలంగాణ సెంట్మెంట్ దూరం పడింది. కానీ ఇప్పుడు పార్లమెంట్ లో మళ్ళీ అదే చరిష్మా మరి పార్టీ మార్చుకొని భారత రాష్ట్ర సమితి అన్నప్పుడు కొంత ఎక్కువ దగ్గర పోటీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది కదా బీఆర్ఎస్ పార్టీ. మరి ఈసారి వాళ్ళకి ఎట్లా ఉండే అవకాశం సార్? ఇప్పుడు వాళ్ళకి మేజర్ గా ఇప్పుడు ఉన్న 2024 ఎలక్షన్ ఏంటంటే మ్యాటర్ ఆఫ్ సర్వైవల్. వాళ్ళు ఇప్పుడు బతికి బట్ట కడితే చాలు. వాళ్ళు ఇప్పుడు ఐదు పార్లమెంట్ల కంటే ఎక్కువ గెలవకపోతే అండ్ 28 వరకు బీఆర్ఎస్ సర్వైవ్ అవుతుంది అనేది మ్యాటర్ ఆఫ్. మీరు చెప్పినటువంటి సర్వైవల్ క్వశ్చన్ అయితే మరి పేరు మార్చడంలో ఉపయోగం ఏంది వాళ్ళకి? అంటే మనకు 2023 ఎలక్షన్ బిఫోర్ నెరేటివ్ వేరే ఉండేది సార్. ఆయనకి ఏంటంటే ఇక్కడ నేను ఖచ్చితంగా గెలుస్తా, ఒడిస్సా పోదాము, ఛత్తీస్గఢ్ పోదాము, మహారాష్ట్ర పోదాము, కర్ణాటక పోదాము అన్న డ్రీమ్ ప్రాజెక్టులు ఎక్కడ కూడా లేవు, ఎక్కడ కూడా కాలు పెట్టలేకపోయాడు. ట్రయల్ అయితే ఒక సీట్ రాదు, నిలబడే అంశం లేదు, ఇవాళ పోటీ చేసే అభ్యర్థులు కూడా లేరు. ఇప్పుడు సీరియస్ గా మాట్లాడితే బీఆర్ఎస్ పేరు మార్చి మళ్ళీ టీఆర్ఎస్ కి వెళ్దాం అనుకుంటున్నారు. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళకి ఆ టీ లేకపోవడం వల్ల ఇప్పుడు నేను తెలంగాణ వాదం నేనే ముందుకు తీసుకుపోతా అని వాళ్ళు ఇప్పుడు చెప్పుకోవాలి. ముందేందంటే టీఆర్ఎస్ ఆలోచన చేయకుండా బీఆర్ఎస్ అని పేరు మార్చుకోవడం కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఆయనకు కొంచెం ఎక్కువనే. సో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆయనకు బ్యాక్. సో ఇంకా ఏమేమి వాళ్ళ ప్లస్ లో మైనస్ లో సార్? వాళ్ళకి ఇది మ్యాటర్ ఆఫ్ సర్వైవల్ సార్. వాళ్ళు ఈ ఎలక్షన్ గెలవకపోతే 28 లో వాళ్ళు సర్వైవ్ అవుతారు అనేది క్వశ్చన్. అండ్ వాళ్ళు పోయేటప్పుడు ఈ 10 years ఎజెండా అనేది, ఈ 10 years డెవలప్మెంట్ అనేది వాళ్ళు మేజర్ ఎజెండాకి వెళ్తారు. అండ్ వాళ్ళకి మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఓల్డ్ స్ట్రాటజిస్ట్ లను రిక్రూట్ చేసుకున్నారు. అండ్ ఈ స్ట్రాటజిస్ట్లతో ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ నాన్ లోకల్. నీకు లోకల్ ఈడియం తెలియకుండా వీళ్ళు పనిచేసినారు. అండ్ అది వాళ్ళకు మేజర్ మైనస్ అక్కడ. కాంగ్రెస్ పార్టీ కూడా లోకల్ స్ట్రాటజిస్ట్ లేరు కదా. ఇప్పుడు సునీల్ కనుగోలు హైదరాబాద్, తెలంగాణ. అవును సార్. మరి వాళ్ళకి ఎట్లా వర్కౌట్ అయింది, వీళ్ళకి ఎట్లా వర్కౌట్? సార్ వాళ్ళు మాత్రం కాంగ్రెస్ మాత్రం ఇంక్లూడింగ్ బీజేపీ ఆల్సో, అమిత్ షా లాంటి వాళ్ళైనా వాళ్ళ స్ట్రాటజిస్ట్ కూడా లోకల్స్ ఎవరు లేరు. అవును సార్. అందుకే వాళ్ళది కాదు. కానీ కాంగ్రెస్ పార్టీకి మటుకు వాళ్ళకి మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే సునీల్ కనుగోలుని ఒకటి వార్ రూమ్ కి ప్లస్ మన క్యాండిడేట్ సెలెక్షన్ కి మాత్రమే అతన్ని యూజ్ చేసుకున్నారు. అండ్ క్యాండిడేట్ సెలెక్షన్ గిట్ట ఇంటర్నల్ గా జరిగింది. అండ్ అతను ఒక్కడే నాన్ లోకల్ ఉండొచ్చు, అతనికి సంబంధించిన టీం మొత్తం లోకల్.
అండ్ ఇక్కడ మనకు ఇంకొకటి అతను చేసింది ఏంటంటే వార్ రూమ్ ఎస్టాబ్లిష్మెంట్. మన గాంధీ భవన్ వెనకాలనే ఇందిరా భవన్ అని ఉంటుంది. ఇందిరా భవన్ లోనే వీళ్ళు వార్ రూమ్ పెట్టుకున్నారు. ఈ వార్ రూమ్ గిట మొత్తం కంప్లీట్లీ లోకలైట్స్ కాంగ్రెస్ సోల్ ఏమంటారు బ్లడ్ విత్ కాంగ్రెస్ అనే క్యాండిడేట్లనే రిక్రూట్ చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలను కూడా కొంతమంది వాళ్ళే ఎక్కువ ఉన్నారు సార్, వాళ్ళే ఎక్కువ మంది పెట్టుకున్నారు. వాళ్ళే ఎక్కువ మంది పెట్టు. సో వాళ్ళకి అక్కడ సక్సెస్ రేట్ వచ్చింది. సో ఇక తెలంగాణ విషయం అండ్ ఇంకొకటి సార్, అండ్ ఇక్కడ బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్ కి ఎనిమి, బీజేపీ గిట రీజనల్ పార్టీస్ ఎనిమిస్. ఎందుకంటే బీజేపీ ఏ స్టేట్ కి ఎంటర్ కావాలన్నా రీజనల్ పార్టీస్ తోటి ప్రాబ్లం ఉంది. లైక్ వెస్ట్ బెంగాల్, మన ఒడిస్సా కావచ్చు, తెలంగాణ కావచ్చు. తెలంగాణలో బీఆర్ఎస్. సో వీళ్ళకు గిట ఇక్కడ వాళ్ళకి ఆపర్చునిటీ ఉందంటే బీఆర్ఎస్ డిస్టెబిలైజ్ చేస్తారు. అండ్ కాంగ్రెస్ కి అయితే ఆల్రెడీ వాళ్ళు న్యాచురల్ ఎనిమిస్. ఓకే, సో నెక్స్ట్ పార్లమెంట్ సెగ్మెంట్ వైజ్ గా ఏ పార్లమెంట్ లో ఎక్కడెక్కడ పోరు ఉండబోతుంది, ఎవరెవరికి మధ్య ప్రధాన పోటీ ఉండబోతుంది కూడా డిస్కస్ చేద్దాం. ప్రధానంగా ఈ 17 పార్లమెంట్లో కూడా ఏ పార్టీలకు ఎట్లెట్లా ఉండబోతుంది కూడా చూద్దాం. ఆదిలాబాద్ విషయం తీసుకుంటే ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా ఉండే అవకాశం ఉంది అనేది ప్రధానంగా వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. సో ఆదిలాబాద్ పార్లమెంట్ గురించి చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు సార్? ఆదిలాబాద్ లో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మొన్న జస్ట్ బీఆర్ఎస్ కి ఒక 16,000 మార్జిన్ వచ్చినాయి. లైక్ వాళ్ళకు పని చేద్దాం, ఇవి అన్ని చదువుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఇండివిజువల్ గా అభ్యర్థుల వాయిస్ ఉంది, అక్కడ మనం ఇండివిజువల్ గా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ గురించి డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ పెద్దపల్లి విషయం తీసుకుంటే ఇక్కడ ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా పోరు ఉండే అవకాశం ఉంది. కరీంనగర్ విషయం తీసుకుంటే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉందంటూ ఉన్నారు. మరోవైపు నిజామాబాద్ విషయం తీసుకుంటే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ విషయం ఉన్నట్టుగా చెప్తున్నారు. జహీరాబాద్ విషయం తీసుకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉందంటున్నారు. మెదక్ విషయం తీసుకుంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, మల్కాజ్గిరిలో కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, అలాగే సికింద్రాబాద్ అవుట్ రైట్ గా బీజేపీకే కొంత ఎడ్జ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరోవైపు హైదరాబాద్ విషయం తీసుకుంటే కూడా ఎంఐఎం పూర్తి స్థాయిలో కొంత గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. మరి ఇక చేవెళ్ల పార్లమెంట్ తీసుకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంది. మరోవైపు మహబూబ్నగర్ విషయం తీసుకుంటే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ వర్సెస్ ఆ పోరు కనిపిస్తుంది. నాగర్ కర్నూల్ ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ ఇక్కడ కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గానే కనిపిస్తుంది. ఇక నల్గొండ విషయం తీసుకుంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే పోటీ ఉండే అవకాశం ఉంది. భువనగిరిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ త్రిముఖ పోటీ ఉంది. వరంగల్లో ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంట్ అది కూడా కాంగ్రెస్ కి అవుట్ రైట్ గా ఎడ్జ్ కనిపిస్తుంది. ఇక మహబూబాద్ ఎస్టీ నియోజకవర్గం అది కూడా అవుట్ రైట్ గా కాంగ్రెస్ ఎడ్జ్ కనిపిస్తుంది. ఇక ఖమ్మం విషయం తీసుకుంటే 17 పార్లమెంట్లకు గాను ఖమ్మంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే కనిపిస్తుంది. మొత్తం మీద కొంత త్రిముఖ పోటీ ఉన్నటువంటి స్థానాలు దాదాపుగా 6 స్థానాలు వరకు త్రిముఖ పోటీ కనిపిస్తుంది. అవుట్ రైట్ గా ఉన్నటువంటి సెగ్మెంట్లు 4 సెగ్మెంట్లుగా కనిపిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఉన్నటువంటి లేదంటే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా ఉన్న కూడా ఒక 6 స్థానాలుగా కనిపిస్తుంది. సో ఇక ఈ పార్లమెంట్ లో ఒక్కొక్క పార్లమెంట్ వైజ్ గా ఎవరెవరు టికెట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా కొంత మనం డిస్కస్ చేద్దాం. మరోవైపు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఏదైతే ఆ పోరు అంటే ఎవరెవరు ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉందనేది కూడా కేవలం పార్టీ స్ట్రెంగ్త్ మీదే ఇది అనాలిసిస్ చేసినట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఇంకా క్యాండిడేట్స్ డిసైడ్ కాలేదు పూర్తి స్థాయి, ఇంకా వాళ్ళు కూడా కొంత గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. అన్ని పార్టీలు కూడా ఎవరికి అక్కడ బరిలో దింపాలనేది కూడా. సో ఇక ఆదిలాబాద్ విషయం తీసుకుంటే బీఆర్ఎస్ తరఫున నగేష్ పోటీలో ఉండే అవకాశం ఉందనేది కూడా కొంత అంచనా ఉంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి శ్యామ్ నాయక్, రేఖా నాయక్, డాక్టర్ నరేష్ జాదవ్ ముగ్గురు కూడా ప్రధాన పోటీ. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఎవరిని సెలెక్ట్ చేస్తుందని కూడా చూడాలి. మరోవైపు బీజేపీ విషయం తీసుకుంటే సోయం బాపురావు, రమేష్ రాథోడ్ అండ్ రాథోడ్ బాపురావు వీళ్ళ ముగ్గురు మధ్య పోటీ ఉంది. మరి బీజేపీ ఎవరిని బరిలో దింపుతుందని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రధానంగా ఆదిలాబాద్ విషయం తీసుకుంటే ఎట్లా ఉండే అవకాశం ఉంది పోరు? సార్ ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ కి 4,50,000 లాస్ట్ టైం 4,50,000 వచ్చినాయి మొత్తం అన్ని పార్లమెంట్లు కలుపుకుంటే. అండ్ వాళ్ళు 16,000 మార్జిన్ లోనే ఉన్నారు. అక్కడ రేట్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ డౌన్ ఫాల్ అనేది బీఆర్ఎస్ చాలా ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు ప్రాపర్ కోఆర్డినేషన్ లేకపోవడం, రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల ఈ ఓట్ షేర్ అంతా కాంగ్రెస్ కి షిఫ్ట్ అవుతున్నది. ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తే ఇక అది కంప్లీట్ బీఆర్ఎస్ అక్కడ థర్డ్ ప్లేస్ కి వెళ్ళిపోయి ఆ ఎడ్జ్ అంతా మనకు కాంగ్రెస్ కి ఇస్తారు. ఆదిలాబాద్ ఇప్పుడు బీజేపీ సిట్టింగ్ స్థానం కదా. అవును సార్. ఇక్కడ బీజేపీకి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్. ఒకటి కమ్యూనలిజం, ఈ బైన్సా అల్లర్లు కావచ్చు. ఈ ప్యాటర్న్, ఈ కమ్యూనల్ ప్యాటర్న్ అనేది మనకు ఫస్ట్ టైం ఓటర్స్ ప్లస్ బిలో 30 years ఉన్న వాళ్ళ పైన బాగా ప్రభావం ఉన్నది. అండ్ సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఆర్ఎస్ఎస్ అండ్ హిందూ ఐడియాలజీస్. ఈ గ్రూప్స్, ఈ యూనిట్స్ ప్యారలల్ గా కాన్స్టిట్యున్సీలో 5 ఏళ్ల సంది తిరుగుతున్నారు. అండ్ మొన్న రీసెంట్ గా పాయల్ శంకర్ ని ఇన్ఛార్జ్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఈ యూనిట్స్ తోటి ఆయనకు మంచి కనెక్షన్స్ ఉన్నాయి. సో అందుకని బీజేపీకి ఇవి 2 ఎడ్జ్. ఇక్కడ ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే ఆదిలాబాద్ కంప్లీట్లీ ఎస్టీ గ్రూప్, ఎస్టీ డామినేటెడ్ లొకేషన్. అక్కడ మనకు 1/4 ఆఫ్ పాపులేషన్ ఎస్టీస్.
ఈ 1/4 ల తుడుం దెబ్బ అనే గ్రూప్ చాలా పవర్ఫుల్ అండ్ చాలా ఫెరోషియస్ గా గిట్ట ఉంటారు వాళ్ళు. ఈ తుడుం దెబ్బ గ్రూపే లాస్ట్ టైం బీజేపీకి సపోర్ట్ చేసింది. అండ్ ఇప్పుడు వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో తెలియదు. అండ్ వాళ్ళ పొజిషన్స్ గిట్ట ఆదిలాబాద్ పార్లమెంట్ మ్యాటర్ సపోర్ట్ చేసేదాన్ని బట్టి అక్కడ గెలుపు అక్కడ ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళది గిట్ట ప్రయారిటీ ఉన్నది, వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు. సో ఇవాళ ఇంకో విషయం, సోయం బాబురావు కూడా కొంత పక్క పార్టీలకు జారీ అవుతారు, కాంగ్రెస్ లోకి వస్తున్న చర్చ చాలా రోజుల నుంచి ఉంది. యాక్చువల్లీ స్వయం బాబురావు 2019 లో ఆయన గెలిచినప్పటి నుంచి ఆయనకు ప్యారలల్ గా బీజేపీని ఎంకరేజ్ చేసేది. అంటే ఆయన కాకుండా ఈయన పోతే అన్న యాంగిల్ అయితే వాళ్ళు ప్యారలల్ గా క్యాడర్ ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఈయన పోడు అనేది పక్కకు పెడితే ఈయనని ఒక మోడ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీలోనే బీజేపీ చూసింది. అండ్ ఈయన ఎందుకు అట్లా? అండ్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉన్నాయి సార్. అండ్ ఈయన కొంచెం పార్టీ కంటే పీపుల్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడము, ఇట్లాంటి ఫ్యాక్టర్స్ ఆయనకు కొంచెం పార్టీ వైజ్ ఆయనకు కొంచెం డ్యామేజ్ తీసుకొచ్చింది. ఎందుకంటే ఆయనకు సొంత ఇల్లు గిట్ట చాలా చిన్న ఉంటుంది సార్. నేను కలిసిన ఆయనని, సింపుల్ హంబల్ వ్యక్తి. పీపుల్ ఇక్కడ ఆదిలాబాద్ ఖచ్చితంగా బీజేపీ గెలిచే స్థానమేనా ఇది? సార్ ఇది బోల్డ్ లో పెట్టినాను సార్. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే ఉంది, కానీ బీజేపీకి ఎడ్జ్ ఉంది. ఈ బోల్డ్ రాసింది వాళ్ళకి ఎడ్జ్ ఉన్నది. సో నెక్స్ట్ పార్లమెంట్ విషయం తీసుకుంటే పెద్దపల్లి ఎస్సీ నియోజకవర్గం బాల్కా సుమన్ బీఆర్ఎస్ నుంచి కొంత రంగంలో దిగే అవకాశం ఉంది. మరోవైపు కొప్పుల ఈశ్వర్, మిగతా ఎవరైనా కూడా కొంత ఆలోచించే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి నల్లాల ఓదేలు వంశీ, వివేక్ సన్ అన్నమాట. వివేక్ తాజాగా గెలుపొందాడు. ఆయన కొడుకుగా ఉన్నటువంటి వంశీ కూడా కొంత కాంగ్రెస్ నుంచి పెద్దపల్లి సెగ్మెంట్ లో పోటీ చేసే అవకాశం ఉంది. మరి బీజేపీ నుంచి ఇంకా ఎవరిని ఎక్స్పెక్టెడ్ నేమ్స్ లేవు. అండ్ ఇక్కడ ఏంటంటే సార్, బీజేపీ అక్కడ ఇర్రిలవెంట్ పార్టీ. పెద్దపల్లి అనేది కంప్లీట్ కోల్ బెల్ట్. ఈ కోల్ బెల్ట్ లా కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్ ఉన్నది. అండ్ ఇక్కడ ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ మీద గిట్ట చాలా వ్యతిరేకత ఉన్నది. ఇక్కడ మనం కాంగ్రెస్ లో నల్లాల ఉదయలకి ఎందుకు ఇష్టం అంటే, ఈయన వివేక్ జాయిన్ అయినప్పుడు ఈయన చెన్నూరు కాన్స్టిట్యున్సీ ఆయనకు వదిలేసినాడు. సో ఈ అజంప్షన్స్ లో ఈయనకి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా వంశీని ఆయన ఎంకరేజ్ చేస్తున్నా ఒక టాక్ ఉంది. అంటే ఒకటే కుటుంబంలో ఇద్దరికి పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే మొన్న మల్కాజ్గిరి విషయం, మెదక్ విషయం తీసుకుంటే స్పెషల్ కేసెస్ యాక్సెప్టబుల్. వీళ్ళ దగ్గర ఏంటంటే హౌ యూ లాబీ, నువ్వు నీ లాబింగ్ స్టైల్ అనేది ఇక్కడ పెద్దపల్లిలో కాంగ్రెస్ కి కొంత ఎడ్జ్ కనిపిస్తుందా? అవును సార్, పెద్దపల్లిలో 2 ఈక్వేషన్స్ చూడాలి సార్. ఒకటి బీఆర్ఎస్ ప్రాపర్ క్యాండిడేట్ ని పెట్టకపోతే, అండ్ కాంగ్రెస్ ఇక్కడ గిట్ట వర్గపోరు ఉన్నది. అండ్ ఇక్కడ ఏంటంటే ఆదిలాబాద్ స్ట్రెచ్, కరీంనగర్ స్ట్రెచ్ అని ఉంటుంది. ఈ కరీంనగర్ స్ట్రెచ్ లో మనకు శ్రీధర్ బాబు గారి కాన్స్టిట్యున్సీ అదే వస్తుంది. మళ్ళీ అక్కడ వచ్చేటప్పటికి వివేక్ వాళ్ళ క్యాడర్, అంటే లైక్ కొంత గ్రూప్ పాలిటిక్స్ ఉన్నాయి. ఒకవేళ వీళ్ళు ఈ పవర్ ప్లే చేయకపోతే అండ్ బీఆర్ఎస్ కనుక స్ట్రాంగ్ క్యాండిడేట్ నిలబెట్టకపోతే ఇది ఖచ్చితంగా పెద్దపల్లి కాంగ్రెస్ మెజారిటీ క్యాల్కులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పార్లమెంట్ కరీంనగర్ విషయం తీసుకుంటే వినోద్ కుమార్ బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉండే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ కరీంనగర్ నుంచి ఇంకా ఎవరు పోటీ చేయాలనేది కూడా కొంత ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ లేనటువంటి పరిస్థితి. మరి బీజేపీ నుంచి బండి సంజయ్, ఈటల రాజేంద్ర అనేది కూడా కొంత చెప్తూ ఉన్నారు. సో కరీంనగర్ పార్లమెంట్ ఎట్లా ఉండవు సార్? కరీంనగర్ లో మనకు బీఆర్ఎస్ కి వచ్చేటప్పటికి నెట్వర్కింగ్ అండ్ ఛానలింగ్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. అండ్ వాళ్ళు కొంత రేట్ ఆఫ్ డౌన్ ఫాల్ ఇట కొంచెం ఉన్నది, కానీ అది కంప్లీట్ కాంగ్రెస్ కి షిఫ్ట్ అవుతుంది, బీజేపీ సైడ్ రావట్లేదు. అండ్ కాంగ్రెస్ కి కనుక ఇక్కడ ఎడ్జ్ రావాలంటే ఒకటి మున్నూరు కాపు కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తినన్నా బీఫామ్ ఇవ్వాలి, లేదు అంటే పద్మశాలికి సంబంధించిన వ్యక్తినని ఇవ్వాలి. రాదర్ దాన్ గోయింగ్ విత్ ఓసీ, ఈ 2 కమ్యూనిటీలలో ఓవర్కనిస్తే కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకి ఇది కరీంనగర్ ట్రయాంగిల్ కనిపిస్తుంది, కానీ రానున్న రోజుల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ కింద కరీంనగర్ కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇక్కడికి వస్తే బండి సంజయ్కి గిట్ట ప్రాబ్లం ఏంటంటే, ఇందాక మనం చెప్పినట్టే మోడీ ఫేస్ తోటి వెళ్తున్నారు కాబట్టి ఇతనికి కొంత సేఫ్ ఉన్నది. కానీ ఇతని మీద డెవలప్మెంట్ యాంటీ ఇన్కంపెన్సీ ఉంది. యాంటీ ఇన్కంపెన్సీ లో కొన్ని రకాలలో ఈయన డెవలప్మెంట్ చేస్తలే, అవైలబుల్ ఉన్నాడు కానీ డెవలప్మెంట్ చేస్తలేడు అన్న అపవాద ఈయన మీద ఉన్నది. సో బీజేపీ ప్రజెంట్ పార్లమెంటరీ కరీంనగర్, మళ్ళీ అసెంబ్లీలో పోటీ చేసి ఓడిపోయాడు. సో అసెంబ్లీలో పోటీ చేసి ఓడిపోయినటువంటి సింపతి ఏమన్నాయి సార్? మరొకసారి పార్లమెంట్ లో నిలబడితే వచ్చే అవకాశం ఉందా? అంటే లాస్ట్ టైం బండి సంజయ్ కి 2 అడ్వాంటేజెస్ ఉంటాయి సార్. ఒకటి ఇన్స్టాంట్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు ఎంఐఎం వాళ్ళు పోయి ఈయన ఇంటి మీద దాడి చేసినారు. అది ఒకటి ఆయనకు సింపతి వర్కౌట్ అయింది. ఎట్ ద సేమ్ టైం నేరేళ్ల ఇన్సిడెంట్ ని బండి సంజయ్ ప్రొజెక్ట్ చేసినంత అగ్రెసివ్ గా ఎవరు ప్రొజెక్ట్ చేయలేదు. అంటే అంత స్పేస్ ఆయన తీసుకున్నాడు. ఈ 2 ఇన్సిడెంట్లు ఆయనని పార్లమెంట్ ఫేస్ కింద ప్రొజెక్ట్ చేయడానికి ఆస్కారం ఉండేది. ఎట్ ద సేమ్ టైం ఈయన మీద అటాక్ చేయడం వల్ల మాకున్న బజరంగ్ దళ్ నెట్వర్క్ లో మేము టచ్ చేస్తే ప్రతి ఏరియా నుంచి బజరంగ్ దళ్ క్యాడర్ పోయి పనిచేసింది. బీజేపీ గెలవలే, అక్కడ బజరంగ్ దళ్ పనిచేసింది.
ఆ సెగ్మెంట్ లో 19 లో. అండ్ ఈసారి సింపతి అనేది కొంత తక్కువ ఉన్నది, ఆ ప్రెసిడెంట్ నుంచి తీసేయడం అనే ఒక సింపతి ఉన్నది. కానీ మోర్ ఆర్ ది ఓవర్ ప్రెసిడెంట్ తీసేసిన సింపతి వర్కౌట్ అయితే మరి మొన్న అసెంబ్లీ ఎలక్షన్ కూడా వర్కౌట్ కావాలి కదా. అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఆయనకు మేజర్ డిసడ్వాంటేజ్ ఏమైందంటే ఆయన గ్రౌండ్ వర్క్ చాలా అగ్రెసివ్ చేసినారు సార్. మన అగ్రెసివ్ చేసిన రిజల్ట్ రావాలి కదా మరి. అంటే అక్కడ మనకు మైనారిటీ వన్ సైడ్ అయింది సార్, అది ప్రాబ్లం. ఇక్కడ ఇంకొకటి కాంగ్రెస్ బీజేపీ ఓటు గెలిచింది స్టేట్ ఎలక్షన్స్ లో. ఓకే, నెక్స్ట్ నిజామాబాద్ పార్లమెంట్ విషయం తీసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉండే అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళలో కవిత ఒకరున్నారు, మరోవైపు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఒకరున్నారు. నెక్స్ట్ కాంగ్రెస్ విషయం తీసుకుంటే మహేష్ కుమార్ గౌడ్, ఈయన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. మరోవైపు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇరవర్తి అనిల్ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఆకుల లలిత అండ్ జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఆయన అంతే జగిత్యాల. నెక్స్ట్ బీజేపీ విషయం తీసుకుంటే ధర్మపురి అరవింద్, ఈయన గతంలో కూడా ఎంపీగా ఉన్నారు, ప్రస్తుతం సిట్టింగ్. ఇప్పుడు ఆయన మరోసారి సేమ్ బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అంటుంది. మరి నిజామాబాద్ పార్లమెంట్ లో ఈసారి ఎవరెవరికి మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశం? ఇదైతే లాస్ట్ వరకు ఇదైతే ట్రయాంగిల్ అనే ఉంటది. ఇక్కడనైతే బీఆర్ఎస్ నుంచి అయితే కవిత కంటెస్ట్ చేయదు, కల్వకుంట్ల కవిత గారు అయితే కంటెస్ట్ చేయరు. అండ్ ఇక్కడ మనం 3 ఫ్యాక్టర్స్ చూసుకోవాలి సార్. ఒకటి రామ్ మందిర్ అండ్ మోడీ ఫేస్, ఇది ఎంత వరకు డీప్ గా పర్కులేట్ అవుతుంది అనేది రాను రోజుల్లో క్రాస్ వెరిఫై చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే టర్మరిక్ బోర్డు వల్ల ఉట్టి పసుపు రైతులు ఓటేయరు, వేరే ఫార్మర్స్ గిట్ట ఓటేయడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ ఆయన భూమి పూజ చేసినా, కొబ్బరికాయ కొట్టినా, జీవో తీసుకొచ్చినా అది అవుట్ రేట్ గా బీజేపీకి పోయే ఛాన్స్ ఉన్నది. థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి లీగల్ ఇష్యూస్ అగైన్స్ కవిత. ఆమె మీద కనుక లీగల్ ఇష్యూస్ మళ్ళీ ఏదైనా మూవ్ అయ్యి అది కొంచెము మీడియా అటెన్షన్ కనుక గ్రాప్ చేస్తే ఫర్దర్ ఇక్కడ డౌన్ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ బీఆర్ఎస్ డ్యామేజ్ కంప్లీట్లీ కాంగ్రెస్ కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ కాంగ్రెస్ కున్న ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ టైం ఎలక్షన్ లో ఇక్కడ నిజామాబాద్ లో వీళ్ళకి అండర్ కరెంట్స్ కొంచెం సపోర్ట్ చేయలేదు. అండ్ ఎట్ ద సేమ్ టైం 23 ఎలక్షన్ వీళ్ళు కంప్లీట్లీ ఇండివిజువల్ క్యాండిడేట్ బేస్ ఎలక్షన్ జరిగింది. లైక్ ఇప్పుడు బాల్కొండ కావచ్చు, బోధన్ కావచ్చు, నిజామాబాద్ రూరల్ కావచ్చు, ఈ సెగ్మెంట్లలో క్యాండిడేట్ ప్రొజెక్ట్ చేసుకొని గెలిచినారు తప్పితే కాంగ్రెస్ పార్టీ అంత అగ్రెసివ్ గా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఓటు కంటే పర్సనల్ క్యాడర్ ఓటు ఇక్కడ బెనిఫిట్ వాళ్ళకు అది అడ్వాంటేజ్ వచ్చింది. ఇది ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్. ఈ ఫ్యాక్టర్స్ లో ఇది లాస్ట్ వరకు ఇది ట్రయాంగిల్ అనే ఉంటుంది. అండ్ ఫర్దర్ బీఆర్ఎస్ కనుక ఇక్కడ డౌన్ఫాల్ అయితే కాంగ్రెస్ కి ఎడ్జ్ వస్తుంది. ఓకే, సో మరి కవిత అరెస్ట్ అంశమైనా లేకుంటే లిక్కర్ కేసు అంశం, ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ కూడా కొంత అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి కవిత అంశం ఇక్కడ ప్రధానంగా డిస్కషన్ వచ్చే అవకాశం ఉందా? అంటే ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉంది ఈ పార్లమెంట్ రీజన్ లో? అంటే ఆమె కంటెస్ట్ చేస్తే అది ఖచ్చితంగా నెగిటివ్ గానే వెళ్తుంది. సో ఆమె కంటెస్ట్ చేయదని మాకున్న సోర్సెస్ అయితే కంటెస్ట్ చేయదు అన్న సోర్సెస్ చెప్తున్నాయి. సో మోస్ట్లీ వాళ్ళు వేరే క్యాండిడేట్ కి అయితే వెళ్తారు. సో ఇక నెక్స్ట్ జైరాబాద్ పార్లమెంట్ విషయం తీసుకుంటే బీఆర్ఎస్ బీబీ పటేల్ ప్రజెంట్ పార్లమెంటేరియన్, ఆయనే మరోసారి పోటీలో ఉండే అవకాశం ఉందనేది బీఆర్ఎస్ నుంచి తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కర్, ఆయన గతంలో మాజీ ఎంపీగా చేసిన ఆయన పోటీలో ఉండే అవకాశం ఉంది. ఇక బీజేపీ నుంచి చికోటి ప్రవీణ్ ప్రధానంగా జహీరాబాద్ నుంచి బరిలో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఆలయ భాస్కర్, అలాగే ఏలేటి సురేష్ రెడ్డి, రచనారెడ్డి. సో బీజేపీ నుంచి ప్రధానంగా పోటీ కనిపిస్తుంది జహీరాబాద్ లో. సార్ జహీరాబాద్ ని మనము రెండుగా స్ప్లిట్ చేసుకోవాలి సార్. ఒకటి మెదక్ బెల్ట్ అండ్ నిజామాబాద్ బెల్ట్. నిజామాబాద్ బెల్ట్ లో మనకు 4 అసెంబ్లీలు ఉన్నాయి. ఈ సెగ్మెంట్ లో మనకు కాంగ్రెస్ వర్సెస్ మన ఉమ్మడి నిజామాబాద్ అంటే కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కలు, బాన్స్వాడ ఇవి మనకు జహీరాబాద్ లో వస్తాయి. మెదక్ సెగ్మెంట్ కి వచ్చేటప్పటికి మన నారాయణ ఖేడ్, జహీరాబాద్, ఆందోళన మెదక్ సెగ్మెంట్ కి వస్తాయి. ఈ మెదక్ సెగ్మెంట్ లో జహీరాబాద్ మెదక్ సెగ్మెంట్ లోనేమో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ థర్డ్ పార్టీ. అండ్ నిజామాబాద్ కి వచ్చేటప్పటికి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటది, కాంగ్రెస్ థర్డ్ పార్టీ. అండ్ ఈ సెగ్మెంట్ లా ఒకవేళ బీఆర్ఎస్ కనుక గెలవాలనుకుంటే బీబీ పాటిల్ ని చేంజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన మీద చాలా వ్యతిరేకత ఉన్నది. ఆయన సొంత కాన్స్టిట్యున్సీ నారాయణ ఖేడ్. కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసెంట్ ఎంపీ పోటీ చేసినటువంటి మదన్ మోహన్ కూడా ఆయన కేసులు వేసి కొంత అవును సార్ ఫేవర్ గానే ఉంది ఆయన కొంత ఫేవర్ గా ఉన్నది. అట్ ద సేమ్ టైం ఆయన 2-3 ఇండస్ట్రీస్ తీసుకొస్తాను లాస్ట్ టైం ప్రామిస్ చేసిండు, అది ఆయన ఫుల్ఫిల్ చేయలేదు. సెకండ్ థింగ్ 2 సార్లు కంటెస్ట్ చేసిండు, వి వాంట్ చేంజ్ అన్న నెరేటివ్ గిట్ట ఉన్నది. అండ్ కాంగ్రెస్ నుంచి అయితే సురేష్ షెట్కర్ కి ఇస్తే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే గెలవడానికి ఎడ్జ్ చూస్తాడు ఆయన, ఎక్స్ ఎంపీ, ఆయనకు మొత్తం పార్లమెంట్ లో ఆయన నోన్ ఫేస్. అండ్ బీజేపీ విషయానికి వస్తే కొంత అగ్రెసివ్ ఫేస్ కట్ కనుక ఇస్తే, ఒక అగ్రెసివ్ ఫేస్ కి కనుక ఇస్తే ఇక్కడ ట్రయాంగిల్ చేయడానికి ఛాన్స్ ఉంది, కానీ గెలవరు. ట్రయాంగిల్ అయితే చేయగలుగుతారు, కానీ ఓట్లు చీల్చగలుగుతారు అంతే. వీళ్ళు ఎవరు ఓట్లు చీల్చుతారు అనేది మ్యాటర్. సో నెక్స్ట్ మెదక్ పార్లమెంట్ విషయం తీసుకుంటే ఇక్కడ కేసీఆర్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది బీఆర్ఎస్ నుంచి అంటూ కూడా చెప్తున్నారు. మరి గాలి అనిల్ కుమార్, మదన్ రెడ్డి మొన్న ఇద్దరు కూడా
ఈయన మదన్ రెడ్డి టికెట్ నర్సాపూర్ నర్సాపూర్ టికెట్ కోల్పోయాడు. మరోవైపు గాలి అనిల్ కుమార్ తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి విజయశాంతి ఇటు వచ్చిందని నెక్స్ట్ కే కవిత బీఆర్ఎస్ కి సంబంధించి Hmm. కల్వకుంట్ల కవిత ఆమె అక్కడ కానీ లేకుంటే ఇక్కడ కానీ పోటీ చేసే అవకాశం ఉంది. అంటే ఇక్కడ నెరేటివ్ ఏంటంటే సార్, ఒకవేళ ప్రియాంక గాంధీని కనుక మెదక్కి తీసుకొస్తే Hmm. కవితకి ఇక్కడ స్పేస్ ఇస్తారు. సో ఇక్కడ కాంగ్రెస్ నుంచి విజయశాంతి బరిలో ఉండే అవకాశం ఉంది. మరోవైపు అధిష్టానం అంటూ కొంత అప్రూవ్ అయితే ప్రియాంక గాంధీ కూడా ఇక్కడ నుంచే బరిలో ఉండే అవకాశం ఉంది. బీజేపీ నుంచి రఘునందన్ రావు ఇక్కడ దుబ్బాక మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓడిపోయాడు. ఆయన ప్రధానంగా పోటీదారుగా ఉండే అవకాశం ఉందని కొంత వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. మరి మెదక్ పార్లమెంట్ ఎట్లా ఉండే అవకాశం? సార్, మెదక్ పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఇది ట్రెడిషనల్ కాన్స్టిట్యున్సీ అండ్ వాళ్ళకి స్ట్రాంగ్ ఉన్నారు ఇక్కడ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ప్రియాంక గాంధీ వస్తే ఈక్వేషన్స్ మారే అవకాశం ఉన్నాయి, కానీ విజయశాంతికి వస్తే ఛాన్సెస్ చాలా తక్కువ. అట్ ద సేమ్ టైం ఒకవేళ బీజేపీ కనుక రఘునందన్ రావుకి ఇస్తే 3 లక్షల ఓట్ల కంటే ఎక్కువ రావు. రఘునందన్ రావు మీద ఉన్నటువంటి వ్యతిరేకత న్యాచురల్ గా బీజేపీ కెపాసిటీ అక్కడ 2.5. రఘునందన్ రావు గారు వస్తే అది 3, కొంచెం ఒక 20,000-30,000 ముందుకు వెళ్ళగలుగుతాడు, కానీ గెలిచే ఛాన్స్ మాత్రం లేదు. ఎవరికి గెలిచే ఛాన్సెస్? బీజేపీకి, బీఆర్ఎస్ కి ఎక్కువ సార్. బీఆర్ఎస్ ఇప్పుడు ప్రియాంక గాంధీ రంగంలో దిగితే సోనియా గాంధీ వస్తే ఈ వీళ్ళు వస్తే ఈక్వేషన్స్ మారుతాయి. మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉన్నారు మనకు. మన రాజనరసింహ ఉన్నారు, ఆయన ఆందోళనకు సంబంధించిన వ్యక్తి, కానీ ఇక్కడ వచ్చి పనిచేసే ఆస్కారం ఉంటుంది. ఇక్కడ వీళ్ళకు కాంగ్రెస్ మొత్తం అంతా మెదక్ జిల్లా కాంగ్రెస్ అంతా అక్కడనే ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళకు కొన్ని ఐసోలేటెడ్ స్ట్రెచెస్ కవర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లాంటి ఫేస్ లేకపోతే, ఇప్పుడు విజయశాంతి లాంటి ఫేస్ ఎవరన్నా ఉంటే ఈ కార్నర్స్ కవర్ చేసుకోవడం ప్రాబ్లం. విజయశాంతికి ఎట్లా ఉండే అవకాశం ఉంది ఒకవేళ పోటీ చేస్తే? ఆమె కొంచెం, ఆమె మీద కొంత వ్యతిరేకత ఉంది సార్. ఎందుకు వ్యతిరేకత వస్తుంది? ఎందుకంటే ఆమె బీజేపీలో ఉన్నా కూడా సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా లేదు, సొంత పార్టీ పెట్టుకుని సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా లేదు. అదర్వైజ్ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉంటే కూడా కేవలం ట్విట్టర్ హ్యాండిల్ లోనే ఆమె పోస్టులు చేస్తున్నారు తప్పితే ఎక్కడ యాక్టివ్ గా మొన్న ఎలక్షన్ ప్రచారంలో కూడా పెద్దగా పాల్గొన్నటువంటి పరిస్థితి. ఎందుకు విజయశాంతి మీద వరుసగా అంత, అంటే పబ్లిక్ లో కనెక్టివిటీ లేదా, లేకుంటే ఎక్కడ నెగిటివిటీ? మేడం కి మేజర్ ప్రాబ్లం ఏంటంటే కన్సిస్టెన్సీ ప్రాబ్లం సార్. కన్సిస్టెంట్ గా ఆమె చేస్తలేదు, అది ఆమెకు మేజర్ డ్రాబ్యాక్ ఆమెకు అదే. అండ్ ఆమెను యాక్సెప్ట్ చేయడానికి గిట్ట పీపుల్ ఉన్నారు, కాకపోతే ఆ నెరేటివ్ లా స్ట్రాంగ్ ఫేస్ వచ్చినప్పుడు ఈమె నుంచి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇక మల్కాజ్ గురించి తీసుకుంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి కేఎల్ఆర్ మైనంపల్లి పోటీలో ఉండే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి మర్రి లక్ష్మణ్ రెడ్డి, అలాగే బీజేపీ నుంచి మురళీధర్ రావు, పన్నాల హరీష్ రెడ్డి, అలాగే ఈటల రాజేంద్ర ఉన్నారు. మరి మల్కాజ్గిరి గురించి ఏం చెప్తారు క్లుప్తంగా? సరే, ఇది మల్కాజ్గిరి అయితే నాన్ ఐడియాలజికల్ కాన్స్టిట్యున్సీ కింద మేము మా టెర్మినాలజీలో నాన్ ఐడియాలజికల్, ఎందుకంటే కాన్స్టిట్యున్సీ మొత్తం ఒక ప్యాటర్న్ పనిచేయదు. ఇక్కడ మనకి 8 ఈక్వేషన్స్ ఉంటాయి సార్. ఈ 8 ఈక్వేషన్స్ లో 4 ఈక్వేషన్స్ ఎవడు మ్యాచ్ చేయగలిగితే వాడే గెలుస్తాడు. అండ్ నాన్ ఐడియాలజికల్ కాన్స్టిట్యున్సీస్ లో ఎట్లా అంటే, లాస్ట్ 15 days క్యాంపెయిన్ ఎవడైతే అగ్రెసివ్ గా చేయగలుగుతారో వాళ్ళది సీట్ ఉంటుంది. ఇది ఒక నెరేటివ్. ఇందులో ఏంటంటే ఎల్బీ నగర్ ఉప్పల్ ఒక యాంగిల్ ఆలోచిస్తుంది, మన మేడ్చల్ మల్కాజిగిరి ఒక యాంగిల్, కుత్బులాపూర్ అండ్ కుక్కట్పల్లి ఒక యాంగిల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఇంకొక యాంగిల్. ఇక్కడ కొంత మల్కాజిగిరిలో కొంత, ఎందుకంటే హైదరాబాద్ అసెంబ్లీ తీసుకుంటే జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సిటీలు జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ఎక్కడ కూడా కాంగ్రెస్ కి ఎడ్జ్ కనపడలేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడంతా బీఆర్ఎస్ వేవ్ కనిపించింది. ప్లస్ కుత్బుల్లాపూర్ అయినా లేకుంటే కూకట్పల్లి ఇవన్నీ కూడా బీఆర్ఎస్ వేవే ఉంది. సో ఇప్పుడు పార్లమెంట్ కూడా అట్లాగే ఉండే అవకాశం ఉందా? పార్లమెంట్ మారుతుందా? పార్లమెంట్ లో ఒకవేళ మైనంపల్లి గారికి ఇస్తే, మైనంపల్లికి మల్కాజ్గిరి అండ్ మేడ్చల్ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నది. అట్ ద సేమ్ టైం కుత్బుల్లాపూర్, ఉప్పల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఈ సెగ్మెంట్స్ లలో ఆయన కొంత ఎస్టాబ్లిష్ కాగలుగుతాడు. ఆయన నెగ్లెక్ట్ చేయాల్సిన కాన్స్టిట్యున్సీ ఏంటంటే కూకట్పల్లి ఆయన నెగ్లెక్ట్ చేస్తాడు. ఉప్పలు అండ్ ఎల్బీ నగర్ ఆయన వేరే వాళ్ళ మీద రిలే అవుతాడు. సో ఆయనకు కాంగ్రెస్ కాడ ఛాన్స్ ఉంది. అందుకని మీకు బీఆర్ఎస్ లో బోల్డ్ లో పెట్టినా వర్సెస్ కాంగ్రెస్ ఎందుకు పెట్టినా అంటే, ఈయనకి ఇచ్చిన కిచెన్ గారి లక్ష్మారెడ్డి గారికి ఇచ్చినా గానీ ఇద్దరికి ఛాన్స్ ఉన్నది మల్కాజ్గిరి. సికింద్రాబాద్ పార్లమెంట్ తీసుకుంటే బీఆర్ఎస్ నుంచి సాయి కిరణ్ యాదవ్, అలాగే దాసోజు శ్రవణ్, కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే అనిల్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, అలాగే నవీన్ యాదవ్, రోహిన్ రెడ్డి, అండ్ బీజేపీ తీసుకుంటే కిషన్ రెడ్డి. సో ఇక్కడ సికింద్రాబాద్ అవుట్రైడ్ గా సికింద్రాబాద్ కొంత బీజేపీ, కాకపోతే బీజేపీకి మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, పార్టీలోనే ఆయన మీద యాంటీ ఇన్కంపెన్సీ ఉంది. కిషన్ రెడ్డి మీద ఆయన మీద పార్టీ లోపలనే ఆయనకి యాంటీ ఇన్కంపెన్సీ ఉంది. నేను 20 మంది కార్పొరేటర్లను అడిగితే వాళ్ళందరూ 20 మంది అవుట్రైడ్ గా నెగిటివ్ గానే చెప్పినారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, కాంగ్రెస్ ఇక్కడ మనకు బీజేపీకి ఇంకొకటి ఏంటంటే, మోడీ ఫేస్ వల్ల బయట అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ న్యూట్రల్ ఓట్స్ ఎక్కువ ఉంటారు. అండ్ ఈ న్యూట్రల్ ఓట్స్ బీజేపీకి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే కాంగ్రెస్ లో ఇక్కడ మనకు సికింద్రాబాద్ పార్లమెంట్ లో 2 గ్రూపులు ఉంటాయి. ప్రతి అసెంబ్లీలో 2 గ్రూప్స్ ఉంటాయి, అసెంబ్లీ గ్రూప్, పార్లమెంట్ గ్రూప్. ఉదాహరణకు నాంపల్లి సికింద్రాబాద్ పార్లమెంట్ కి వస్తుంది. ఎఫ్కే గ్రూప్ అని ఉంటుంది, సిసి గ్రూప్ అని ఉంటుంది. ఎఫ్కే అంటే ఫిరోజ్ ఖాన్ కి సంబంధించిన గ్రూప్, సిసి అంటే కోర్ కాంగ్రెస్ గ్రూప్ అని ఉంటుంది. సో ఇట్లాంటి సెగ్మెంట్స్ లలో ఆ 2 గ్రూపులు కనుక పనిచేసి నవీన్ యాదవ్ ఆర్ అంజన్ కుమార్ యాదవ్ కనుక ఇస్తే ఛాన్స్ ఉన్నది.
బీఆర్ఎస్ కి మాత్రం వీళ్ళిద్దరు కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆర్ పద్మారావు గౌడ్ వీళ్ళిద్దరికి ఇస్తే బీఆర్ఎస్ సికింద్రాబాద్ ట్రై చేయాలనుకుంటే వీళ్ళిద్దరిలో ఎవరికి ఇచ్చిన ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ విషయం తీసుకుంటే ఇక ఇది ఎట్లాగో హైదరాబాద్ కొంత ఎంఐఎం ఫేవర్ గానే ఉంటుంది ఎవ్రీ టైం. ఈసారి ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి బీసీ ఫ్రమ్ మలక్పేట కార్వాన్ అని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి ఫిరోజ్ ఖాన్, జహీద్ అలీ ఖాన్, అలాగే బీజేపీ నుంచి భగవంతరావు, గోవింద్ రాఠీ అండ్ మాధవి లత ఈ సినిమా యాక్టర్. లేదు అండ్ ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ ప్రధానంగా ఆయన ప్రధాన ఎంపీ, గత కొంతకాలంగా వరుసగా గెలుచుకుంటూ వస్తున్నటువంటి అభ్యర్థి. ఈసారి మరి ఎంఐఎం చేతులు దాటే అవకాశం ఉంది హైదరాబాద్, లేదంటే ఈసారి కూడా హైదరాబాద్ వాళ్ళ సార్ 1984 నుంచి ఎంఐఎం చేతిలో హైదరాబాద్ పార్లమెంట్ ఎంఐఎం చేతిలోనే ఉంది. రకరకాల డీలిమిటేషన్స్ అయినా కానీ వీళ్ళ పట్టు వీళ్ళు మాత్రం హోల్డ్ వదులుకోలేదు. కానీ ఈసారి ఎంఐఎం కనుక ఇక్కడ ఓడగొట్టాలంటే దిస్ ఇస్ ద రైట్ టైం. మళ్ళీ దీని తర్వాత డీలిమిటేషన్ తర్వాత మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీ దొరకడు. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే బీఆర్ఎస్ కి సంబంధించిన వ్యక్తి, బీఆర్ఎస్ నుంచి అయితే వీళ్ళు మలక్పేట కార్వాన్ కి సంబంధించిన వ్యక్తికి ఇస్తారు. కాంగ్రెస్ నుంచి అయితే ఫిరోజ్ ఖాన్ కి లేదా జైద్ అలీ ఖాన్, మస్కతి జైద్ అలీ ఖాన్. ఈయనకు ఇంకొక వర్షన్ ఏంటంటే ఈయనకు ఎమ్మెల్సీ అండ్ పోర్ట్ఫోలియో ఇవ్వడానికి ఈయన ట్రై చేస్తున్నాడు. అది రాని పక్షాన ఈయనకు ఇక్కడ ఛాన్స్ ఉన్నది. అండ్ బీజేపీ నుంచి డాక్టర్ భగవంత్ రావు, ఈయన భాగ్యనగర్ గణేష్ సొసైటీ జనరల్ సెక్రటరీ, 2 times కంటెస్టెడ్. గోవింద్ రాఠీ వచ్చేటప్పటికి హైదరాబాద్ లో మంచి గ్రిప్ ఉన్న వ్యక్తి అండ్ బజరంగ్ దళ్ కి సంబంధించిన వ్యక్తి. మాధవి లత గారు లాస్ట్ 1 year నుంచి ఆమె గ్రౌండ్ వర్క్ చేస్తున్నది. రీసెంట్ గా ఆమె ఒక 45 days కి సంబంధించిన ఒక యజ్ఞం చేసింది సితరంబాగ్ లా, టు హ్యావ్ సమ్ ఐడెంటిఫికేషన్. ఆమె కొంచెం యాక్సెప్టబిలిటీ పెంచుకోవడానికి. హైదరాబాద్ పార్లమెంట్ ఎట్లా ఉంటుందో. నెక్స్ట్ చేవేల విషయం తీసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి రంజిత్ రెడ్డి, కార్తిక్ రెడ్డి, మహేందర్ రెడ్డి పోటీలో ఉండే అవకాశం ఉంది అంటున్నారు. కాంగ్రెస్ నుంచి కేఎల్ఆర్ బరిలో ఉంటే, మరోవైపు బీజేపీ నుంచి కేవీఆర్ గా చెప్తున్నారు. మరి చేవేల ఎవరికి ఎడ్జ్ ఉండే అవకాశం? సార్ చేవేల రంజిత్ రెడ్డిని కనుక చేంజ్ చేయాల్సి వస్తే కార్తిక్ రెడ్డి గారు పట్నం మహేందర్ రెడ్డి తోటి రీప్లేస్ చేస్తారు. మన విశ్వేశ్వర రెడ్డి గారు కనుక కాంగ్రెస్ కి వెళ్తున్నారని అన్నారు. ఒకవేళ ఈయన కాంగ్రెస్ కి వెళ్తే ఇది కంప్లీట్ చేవేల కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకంటే ఈయన మీద ఒక వర్షన్ ఏముందంటే రైట్ పర్సన్ రాంగ్ ప్లేస్ అన్న వర్షన్ ఉన్నది. లేదు అన్న యాంగిల్ లో ఇక్కడ అర్బన్ కి వచ్చేటప్పటికి బీఆర్ఎస్ బీజేపీ కొట్టుకుంటది అర్బన్ చేవేలలో. రూరల్ చేవేలలో కంప్లీట్ కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉన్నది. ఓకే, నెక్స్ట్ పార్లమెంట్ మహబూబ్నగర్ విషయం తీసుకుంటే బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ గౌడ్, అలాగే కాంగ్రెస్ నుంచి చల్లా వంశీచంద్ర రెడ్డి, అలాగే చిన్నారెడ్డి, బీజేపీ నుంచి డీకే అర్ణ, జితేందర్ రెడ్డి, ఆచారి. ఇక్కడ మహబూబ్నగర్ ఎట్లా ఉండే అవకాశం? సార్ మహబూబ్నగర్ లో కనుక బీజేపీ ముందు ఫార్వర్డ్ వచ్చి డీకే అర్ణ గారికి కనుక ఇస్తే, డీకే అర్ణ గారు ఇప్పుడున్న ట్రయాంగిల్ ని ఈమె బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఆర్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ చేయడానికి ఆస్కారం ఉన్నది. ఎందుకంటే డీకే అర్ణ గారికి మక్తల్ కావచ్చు, నారాయణపేట కావచ్చు, మన మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్స్ లో కావచ్చు, ఆమెకు చాలా గట్టి గ్రిప్ ఉన్నది. సో ఈమెకు ఆస్కారం ఎక్కువ ఉన్నది. కాంగ్రెస్ కి ఒకవేళ చిన్నారెడ్డికి ఇచ్చి కోఆర్డినేట్ చేయగలిగితే ఈయనకు ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే ఈయన చిన్నారెడ్డి గారికి సీనియర్ కాంగ్రెస్ వ్యక్తి, ఈయనకు కోఆర్డినేషన్ ప్రాబ్లం. అండ్ బీఆర్ఎస్ అక్కడ కొంత ఛాన్స్ తక్కువ ఉన్నది. ఓకే, నెక్స్ట్ నాగర్ కర్నూలు విషయం తీసుకుంటే ఎస్సీ సెగ్మెంట్ బీఆర్ఎస్ నుంచి వెంకన్న, రాములు, బాలరాజు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మల్లు రవి, మందా జగన్నాథం, అలాగే బీజేపీ నుంచి శృతి, అలాగే సాంబమూర్తి. సో ఇది కూడా కొంత నాకు తెలిసి కాంగ్రెస్ కి ఎడ్జ్. ఇది కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉన్నది సార్. కాకపోతే ఇక్కడ నాగర్ కర్నూలు సిచ్యువేషన్ ఏంటంటే 8 లక్షలు టార్గెట్ పెట్టుకొని బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పనిచేయగలుగుతారు. వాళ్ళకంతా గ్రౌండ్ వర్క్ నెట్వర్క్ ఉన్నది. అండ్ ఇక్కడ కొంత రెడ్డి డామినేషన్ ఉంటుంది. సో ఆ రెడ్డి డామినేషన్ ఎటు టిల్ట్ అవుతుంది అనేది గిట్ట మ్యాటర్. అండ్ ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం గోరెడ్డి వెంకన్నకు ఛాన్స్ ఇద్దామని చూస్తుంది. లేదంటే ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే ఆర్ ఎగ్జిస్టింగ్ ఎంపీ ఆర్ గోలా బాలరాజ్ కి ఛాన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది కూడా కొంత వాళ్ళ మీద వ్యతిరేకత కూడా ఉంది కాబట్టి కొంత కాంగ్రెస్ కే ఎడ్జ్ ఉన్నది సార్, ఇప్పటికే ఎడ్జ్ ఉంది. సో నెక్స్ట్ నల్గొండ విషయం తీసుకుంటే బీఆర్ఎస్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, రఘువీర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, అలాగే బీజేపీ నుంచి సంకిరెడ్డి వెంకటేశ్వరరావు. ఇది కూడా కొంత బీజేపీ కాంగ్రెస్ కే కనిపిస్తుంది. లేదు సార్, ఇది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. బీజేపీ ఇక్కడ ఇర్రిలెవెంట్ అవుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే బీఆర్ఎస్ లో ఒకటే పొలిటికల్ జైంట్ ఉన్నాడు, అంటే అగ్రెసివ్ పర్సన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. ఆయన లేదా వాళ్ళ అబ్బాయి గుత్తా అమిత్ రెడ్డికి ఇస్తారు. కానీ కాంగ్రెస్ కి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ లో 3 గ్రూపులు ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గము, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గము, జానారెడ్డి గారి వర్గం. అండ్ ఇక్కడ పటేల్ రమేష్ రెడ్డికి ఇస్తే ఈ 3 గ్రూపులు పనిచేస్తే పటేల్ రమేష్ రెడ్డికి ఛాన్స్ ఉంటుంది. లేదు అని అంటే అగ్రెసివ్ గా సుఖేందర్ రెడ్డి గారు వెళ్తే ఆయన గెలవడానికి ఆస్కారం ఉన్నది. నెక్స్ట్ భువనగిరి విషయం తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ పైలశేఖర్ రెడ్డి, చెరుకు సుధాకర్, జిట్టా బాలకృష్ణారెడ్డి. కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ రెడ్డి, బండి సుధాకర్ గౌడ్, అలాగే బీజేపీ నుంచి బోధ నర్సయ్య గౌడ్, మాజీ ఎంపీ. సో ఇప్పుడు భువనగిరి ఎవరికి ఎడ్జ్ ఉంది? సార్ భువనగిరిలో ఇది ట్రయాంగిల్ లాస్ట్ వరకు ఉంటుంది. వన్ ఆఫ్ ద కన్ఫ్యూజింగ్ కాన్స్టిట్యున్సీ ఇన్ భువనగిరి. తెలంగాణలో వన్ ఆఫ్ ది కన్ఫ్యూజింగ్ కాన్స్టిట్యున్సీ ఇది ఒకటే. ఎందుకనంటే ఒకటి, ఈయన చామల కిరణ్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఈయనకు ఇప్పుడు ఇక్కడ భువనగిరిలో కింగ్ పింగ్ వెంకటరెడ్డి గారు.
ఈయనకు సపోర్ట్ చేస్తే ఈయన గెలవడానికి ఆస్కారం ఉన్నది. లేదు ఆయన బోల్డ్ స్టెప్ తీసుకొని బీసీకి ఇస్తే ఛాన్స్ ఉన్నది. బీఆర్ఎస్ మాత్రము ఒక తెలంగాణ మూవ్మెంట్ ఫేస్ తోటి అండ్ బీసీ ఫేస్ తోటి వెళ్దామని ఉన్నది. బీజేపీ ఆల్రెడీ బీసీ ఫేస్ తోటే వెళ్తున్నది. సో వీళ్ళిద్దరిని ట్యాకిల్ చేయాలంటే కింగ్ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బోల్డ్ స్టెప్ తీసుకొని ఒక గౌడ సామాజిక వర్గానికి ఇస్తే కాంగ్రెస్ ఇక్కడ ఏమంటారు వన్ సైడ్ చేసి గెలవడానికి ఛాన్స్. లేదంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి చామల కిరణ్ రెడ్డి కూడా కొంత కాంగ్రెస్ కి అయితే ఎడ్జ్ కనిపిస్తుంది. కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉన్నది, కాకపోతే ఈయనకు అవుట్ రైట్ గా ఆయన సపోర్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వరంగల్ విషయం తీసుకుంటే బీఆర్ఎస్ నుంచి ఆరూరి రమేష్, టి రాజయ్య పోటీలో ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి శ్రీశైల రాజయ్య, అద్దంకి దయాకర్ ఉండే అవకాశం ఉంది. బీజేపీ నుంచి కృష్ణప్రసాద్ రిటైర్డ్ ఐపీఎస్, అలాగే మందా కృష్ణ మాదిగ, అలాగే చింతా సాంబమూర్తి. వరంగల్ విషయం ఆల్రెడీ కాంగ్రెస్ కి ఇచ్చేసినాం సార్. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే వరంగల్ లా డ్యూరింగ్ ఎలక్షన్ హీట్ అండ్ ఆఫ్టర్ పోస్ట్ ఎలక్షన్ హీట్ ఇక్కడ జాయినింగ్స్ అనేది కాంగ్రెస్ లో ఎక్కువ జరిగినాయి. అండ్ ఇక్కడ బీఆర్ఎస్ స్ట్రాంగ్ నెట్వర్క్ ఉన్నది. కాకపోతే ఈ కాంగ్రెస్ ఎక్స్పాన్షన్ అనేది బీఆర్ఎస్ నెట్వర్క్ ని డ్యామేజ్ చేస్తున్నది. ఇది ఫర్దర్ ప్రొలాంగ్ అయితే ఇక్కడ వరంగల్ కాంగ్రెస్ మెజారిటీ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మహబూబాద్ విషయం తీసుకుంటే బీఆర్ఎస్ నుంచి మాలవత కవిత, శంకర్ నాయక్, అలాగే కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, నెహ్రూ నాయక్, బీజేపీ నుంచి రవీంద్ర నాయక్. ఇక్కడ ఎస్టీ నియోజకవర్గం కంటే అందరూ నాయకులే ఉన్నారు. అవును సార్. ఇక్కడ ఏంటంటే లాస్ట్ టైం వాళ్ళకు 2,50,000 మార్జిన్ వచ్చింది సార్ కాంగ్రెస్ కి. సో ఇది వీళ్ళు దాన్నే కంటిన్యూ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ కంప్లీట్లీ డ్యామేజ్ అయింది. సో నెక్స్ట్ ఖమ్మం విషయం తీసుకుంటే ఖమ్మం కూడా కాంగ్రెస్ కంచుకోట. మరి నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి అంటున్నారు. మరో సోనియా గాంధీ కూడా కొంత పోటీలో ఉండే అనే చర్చ ఉంది. బీజేపీ నుంచి పొంగులేటి సుధాకర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు కూడా కొంత బీజేపీ నుంచి చెప్తున్నారు. సార్ ఖమ్మం వరకు అయితే బీజేపీ నెగ్లెక్ట్ చేయొచ్చు. బీఆర్ఎస్ కి వచ్చేటప్పటికి ఒకటి కాంగ్రెస్ పార్లమెంట్ లెవెల్లో చరిష్మెటిక్ ఫేస్ లేదు. ఎందుకంటే సుధాకర్ రెడ్డి, మన శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, అందరూ అసెంబ్లీకి వెళ్ళిపోయారు. తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ అసెంబ్లీకి వెళ్ళిపోవడము బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ ఏంటంటే కాంగ్రెస్ కి చరిష్మెటిక్ ఫేస్ లేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నామా నాగేశ్వరరావు గారు ఈయనకు బ్యాక్గ్రౌండ్ వర్క్ అండ్ గ్రౌండ్ వర్క్ చేయడంలో ఈయన ఎక్స్పర్ట్. ఎట్ ద సేమ్ టైం ఈయనకు మొత్తం కాన్స్టిట్యున్సీలో నెట్వర్క్ ఉన్నది అండ్ ఈయనకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రేణుకా చౌదరికి అడ్వాంటేజ్ ఏంటంటే ఆమెకు పార్లమెంట్ మొత్తం ఆమెకు నెట్వర్క్ ఉన్నది, క్యాడర్ ఉన్నది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ క్యాడర్ ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే క్యాడర్ తోటి కూప్ కావాలి, అంటే కోఆర్డినేట్ చేసుకోవాలి. లేకపోతే కాంగ్రెస్ కి కొంత బీఆర్ఎస్ జరుగుతుంది సార్, కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉంది. సో ఇది 17 పార్లమెంట్ కొంచెం ఉన్నది సార్. మ్యాటర్ ఇది ఏంటంటే సార్ మేము 20 మేజర్ ఫ్యాక్టర్స్ ని మేము మార్క్ చేసుకున్నాము. ఎట్ ద సేమ్ టైం కొన్ని మైనర్ ఫ్యాక్టర్స్ గిట్లా మేము మార్క్ చేసుకొని పెట్టుకున్నాం. ఈ ఫ్యాక్టర్స్ ని మేము కంటిన్యూస్ గా మేము వీటి మీద విజిలెన్స్ పెట్టినాం. సో దట్ ఈ ఫ్యాక్టర్స్ ఎట్లా చేంజ్ అవుతున్నాయి దాన్ని బట్టి ఫ్యూచర్ నెక్స్ట్ రిపోర్ట్ అనేది మేము యాక్యురేట్ గా ఎవరికి వస్తుంది అనే ప్యాటర్న్ మేము చెప్పగలుగుతాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ వికాస్. ఇది కేస్ స్టడీస్ సంస్థ నుంచి వికాస్ ఇస్తున్నటువంటి రిపోర్ట్. మొత్తం 17 పార్లమెంట్లకు సంబంధించి కూడా ఎవరెవరికి కొంత ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది, ఎవరెవరికి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది, తెలంగాణలో ఏ పార్టీ మెజార్టీ స్థానాలు వాళ్ళు ఆశిస్తున్నట్టుగా కైవసం చేసుకునే అవకాశం ఉంది అనేది కొంత మనకు అందిస్తున్నటువంటి సర్వే రిపోర్ట్. సో ఖచ్చితంగా ఈ 17 పార్లమెంట్లో ఎవరికి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది, ఏ అంశాలు ఆ నియోజకవర్గాల్లో గెలుపోవటంలో ప్రభావితం చేయబోతున్నాయి, మరోవైపు ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి, మరోవైపు ఎవరెవరు అభ్యర్థులుగా అయితే ఖచ్చితంగా అక్కడ గెలుపు సునాయాసంగా ఆయా పార్టీలు గెలిచే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీ రాజకీయ అభిప్రాయాలన్నింటినీ కూడా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #. మరోవైపు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా మీ రాజకీయ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.